ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ రామ్ గోపాల్ వర్మ గారి సోదరి విజయలక్ష్మి గారితో మాట్లాడబోతున్నాం. మీరు ఒక చెల్లెలుగా అన్నయ్య ఎలా కనిపిస్తారు మీకు ఒక పదంలో చెప్పాలంటే? హైట్స్ ఆఫ్ హై. రామ్ గోపాల్ వర్మ గారు అంటే అందరికీ రెబెల్లా కనిపిస్తారు. మరి మీ కుటుంబానికి ఎప్పుడు అలా అనిపించలేదా? తను బయటే అంత ధైర్యంగా చెప్తాడు కదా అందరితో. సో మీరందరూ ట్యూన్ అయిపోయారు. నేనైతే ట్యూన్ అయిపోయాను. రామ్ గోపాల్ వర్మ గారితో గ్రోయింగ్ అప్ ఎలా ఉంది? విపరీతంగా సినిమాలు చూసేవాడు. బెస్ట్ ఎపిసోడ్ నాకు గుర్తుంది ఏంటంటే, ఒక సినిమా ఉంది, ఫస్ట్ స్టార్టింగ్ ఒక ట్రైన్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తారు విలన్స్. అంటే ఎప్పుడో ఒక 40 years బ్యాక్, ఇప్పుడు కాదు అది. మా మావయ్య నేను రాము వెళ్ళాం. మావయ్య నాకు ఒకటి అర్థం అవ్వలేదు ఆ సినిమాలో. రాము గారు డైరెక్టర్ తప్పు అని చెప్పాడు. పైగా మొన్న ఒక అబ్బాయి బ్లడ్ టెస్ట్ కోసం వచ్చాడు. బ్లడ్ టెస్ట్ ఎంతసేపు చేస్తారు, అది కూడా సెకండ్ సీన్. అబ్బాయికి ఎటు ఎలా చేయాలో అర్థంగా చుట్టూ తిరుగుతున్నాడు, ఏ యాంగిల్లో చేద్దామని. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి ఒక గ్రేట్ లెజెండ్ని డైరెక్ట్ చేసిన ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు చెల్లెలుగా ఎలా ఫీల్ అయింటారో అనిపిస్తుంది. రామ్ గోపాల్ వర్మతో చేయడం బచ్చన్ గారు కూడా చాలా గ్రేట్ అనే ఫీలింగ్ వచ్చింది. అబ్బా సూపర్. ఎందుకంటే అమ్మాయిల పిచ్చి అంత ఉందని నాకు అనిపించలేదు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక సిస్టర్గా? దానికి నేను చెప్తాను ఎగ్జాంపుల్. చిన్నప్పుడు అంటే 14, 15, 16 years ఏజ్ అప్పుడు ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని ఈ మధ్య వీడియో లోడ్ చేశారు అమ్మాయిలతో డాన్స్ చేస్తూ. అప్పుడు కొంచెం చూసి ఎంబారస్ అయ్యారా? మా ఇంట్లో వాళ్ళు కొంతమంది చాలా ఫీల్ అయిపోయి, హర్ట్ అయిపోయి, వాళ్ళు నాకు పెట్టిన మెసేజ్ రాముకు ఫార్వర్డ్ చేశాను. చేస్తే తను మెసేజ్ పెట్టాడు ఏమనంటే, మీరందరూ చాలా ప్రేమలు మనుషులు, రాము గారేమో కొంచెం భిన్నంగా డిఫరెంట్గా ఒక పద్ధతిలో ఉంటానని డిసైడ్ అయ్యి డిక్లేర్ చేస్తాడు. వాడేదో మాట్లాడతాడు, వాడేదో చెప్తాడు, వాడికి రాదు, వాడికి అమ్మాయిలు పిచ్చి. ఫలానా స్టార్తో వర్క్ చేస్తే బాగుండు అని అనిపించే హీరో కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫర్ ఎవర్, ఇంకా తర్వాత అలాంటి యాక్టర్ రాడని నా ఉద్దేశం. ఇప్పుడు ఇందుకే మరి రాము గారు విలనా హీరోనా? రాము హీరో. హలో అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ కాన్వర్జేషన్. నేను సొసైటీకి చాలా దూరంగా ఉన్నాను, సొసైటీ రూల్స్ని ఏమాత్రం పాటించను, నాకు కుటుంబంతో బంధుత్వాలతో ఏమాత్రం నిమిత్తం లేదు అని చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ గారి కుటుంబంలోకి తొంగి చూస్తే అర్థమవుతుంది. మేబీ మనం ఏమన్నా పాయింట్ మిస్ అవుతున్నావా అనిపిస్తుంది. ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ రామ్ గోపాల్ వర్మ గారి సోదరి విజయలక్ష్మి గారితో మాట్లాడబోతున్నాం. ఆవిడని చూస్తే నిజంగా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు చూసినట్టే అనిపిస్తుంది. నిజానికి వారి తల్లిగారితో మనం గతంలో ఒకసారి మాట్లాడాం అండ్ ఆవిడ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి ఈ ప్రయాణం గురించి, తన ఫిలసాఫికల్ జర్నీ గురించి ఏమనుకుంటున్నారో వారి సోదరి విజయలక్ష్మి గారి నోట విందాం. వారి చెల్లెలు యాక్చువల్లీ. అండ్ ఆవిడని చూస్తే మీకే అర్థమైపోతుంది ఎందుకు ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చానని చెప్పి. విజయలక్ష్మి గారు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చాలా అందంగా చాలా బాగా అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ స్వప్న. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పచ్చు. స్మైల్ నాకు చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ. మీ మనసు చాలా పెద్దది కాబట్టి మీరు అందరిలో మంచి చూస్తారు. అవునా? సో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది దాదాపుగా ఆన్ కెమెరా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇప్పుడు నేను ఎవరితో ఇంతవరకు ఎప్పుడు అంటే చాలా మంది అడిగారు కానీ నేను ఎప్పుడు అసలు ఒప్పుకోలేదు ఇంతవరకు. స్వప్న అనగానే ఇంకా నేనేం ఆలోచించలేదు, వెంటనే ఒప్పేసుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు కదా, నేను 10-12 years నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి, చాలా సెన్సిబుల్గా ఉంటావు కాబట్టి నేను అసలు ఇంకా ఆలోచించలేదు, వెంటనే ఒప్పేసుకున్నాను. అందుకని ఇంతవరకు చాలామంది చాలా అడిగారు కానీ ఎప్పుడు నేను అసలు వెంటనే నో చెప్పేసేదాన్ని, ఇంకా ఆలోచించకుండా. నీతో ఆలోచించుకుంటే వెంటనే చెప్పేసాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ ఆనర్డ్. అండ్ వర్మ గారితో ఇట్ హెస్ బీన్ అ జర్నీ. మా అందరికీ కూడా యాజ్ అన్ ఇంటర్వ్యూయర్ నాకు అండ్ ప్రపంచానికి కూడా రామోయిజం ఒక జర్నీ. మీరు ఒక చెల్లెలుగా అన్నయ్య ఎలా కనిపిస్తారు మీకు ఒక పదంలో చెప్పాలంటే? ఒక పదంలో చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ పేరు వినగానే హైట్స్ ఆఫ్ హై వచ్చేస్తుంది. చాలా హై వస్తుంది. ప్రతి నిమిషం జీవితం చాలా కొత్తగా ఆనందంగా అనిపిస్తుంది పేరు వినగానే. అంటే ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతిసారి అదే ఫీలింగ్ వస్తుంది. ఒకసారి ఒక ఫీలింగ్ స్టార్ట్ అయ్యాక అది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కదా. కానీ నాకు ప్రతిసారి ప్రతిరోజు
చాలా హై వస్తుంది. కానీ రామ్ గోపాల్ వర్మ గారు అంటే అందరికీ రెబెల్లా కనిపిస్తారు. మరి మీ కుటుంబానికి ఎప్పుడు అలా అనిపించలేదా, ఆయన రెబెల్ వెళ్తున్న దారికి అడ్డంగా వెళ్ళారు ఆయన అని? అడ్డంగా వెళ్తున్నారు ఎందుకు అలా వెళ్ళడం అలా వెళ్ళడం అనవసరం కదా అని, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటుంది కదా కన్సర్న్. ఎప్పుడైనా అనిపించింది అలా? అలా ఎప్పుడు అనిపించదు స్వప్న. ఎందుకంటే ఇప్పుడు తను టీవీలోనే తను బయటే అంత ధైర్యంగా చెప్తాడు కదా అందరితో, ఏమవుతుంది ఏం అవ్వదు, ఎలా వెళ్ళినా ఏం అవ్వదు, అది మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అని. ఇప్పుడు ఇంట్లో తను అలా ఏం చెప్పడు, కానీ తను అక్కడ పక్కన కనిపిస్తేనే మనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది, ఆ ధైర్యం వచ్చేస్తుంది, ఆ ప్రెజెన్సే వేరేగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు అలా రామోయిజం స్టార్ట్ చేసినప్పుడు, నువ్వు అలా మాట్లాడుతున్నప్పుడు అంత బాగా అంత సెన్సిబుల్గా మాట్లాడగలిగావంటే తన ప్రెజెన్స్తోనే కదా, తన బాడీ లాంగ్వేజ్, తన ప్రెజెన్స్, ఆ సెన్సిబిలిటీ అది ఉంది కాబట్టి నువ్వు అలా మాట్లాడుతూ అలా ఉంది కాబట్టే తను అలా చెప్పగలుగుతాడు, నీకు అది ఉంది కాబట్టి. ఇక్కడ కూడా అంతే. సో మీరందరూ ట్యూన్ అయిపోయారు ఒకలా చూసుకుంటే? అందరూ కాదు, నేనైతే ట్యూన్ అయిపోయాను. మీరైతే ట్యూన్ అయిపోయారు, అవును. మళ్ళీ ఇంట్లో అందరూ ఇండివిజువల్స్ అన్న విషయం కూడా ఇండివిజువల్స్ ఉంటుంది, వాళ్ళకి వేరే అభిప్రాయాలు ఉండొచ్చు. నేనైతే అంటే ఇప్పుడు చాలా మందితో ప్రాబ్లం ఏమవుతుందంటే బ్రదర్ కాబట్టి అయిపోయాను అనుకుంటారు. అది అవును, అది అంటే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అది అతుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ తను బ్రదర్ కాకుండా ఎవరో అయినా కూడా నేను ఇంకా ఎక్కువ మాట్లాడేదాన్ని, ఇంకా ఎక్కువ చెప్పేదాన్ని. బ్రదర్ కాబట్టి ఇంకా ఎవరితో అంత నేను చెప్పాను కదా, ఎవరికి ఇంతవరకు ఇవ్వలేదు అని. ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఎవరికి అర్థం కాదమ్మా, నేను ఇంతవరకు చూడలేదు. అర్థం చేసుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ. నాకు తెలిసి అర్థం చేసుకునే వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అవునా? చాలా తక్కువ మందికి అర్థం అవుతుంది. అందుకే నేను ఎవరితో ఆర్గ్యుమెంట్ పెట్టను, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వని కారణం కూడా అదే. సెన్సిబుల్గా అంటే వాళ్ళ తప్పనట్లేదు, నేను అర్థం చేసుకునే వాళ్ళు నాకు ఇంతవరకు కనిపించలేదు. అది ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళ నేను తప్పు పట్టట్లా. నాకు కరెక్ట్ అనిపించదు వాళ్ళ ఆర్గ్యుమెంట్, అందుకనే నేను ఎవరితో మాట్లాడి. రామ్ గోపాల్ వర్మ గారితో గ్రోయింగ్ అప్ ఏం గుర్తుంది విజయలక్ష్మి గారు మీకు? విజయ్ గారు అని పిలుస్తాను విత్ యువర్ అలాగే మీ ఎలాగైనా పిలవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రామ్ గోపాల్ వర్మ గారితో గ్రోయింగ్ అప్ ఎలా ఉంది? గ్రోయింగ్ అంటే చిన్నప్పుడు మాకు అంత ఎక్స్పోజర్ లేదు కదా స్వప్న, అంత ఎక్స్పోజర్ లేదు మా చిన్నప్పుడు. కానీ చాలా సంఘటనలు ఉన్నాయి తనతో పెరిగినప్పుడు. విపరీతంగా సినిమాలు చూసేవాడు, విపరీతంగా అంటే ఒక్కొక్కటి 15 సార్లు 20 సార్లు. అంటే పిచ్చే ఇంకా నిజంగా, ఇంకా అదే ఒక్క సీన్ కోసం, ఒక్క పాట కోసం, ఒక్క డ్రెస్ కోసం అలా చూసేవాడు. బెస్ట్ ఎపిసోడ్ నాకు గుర్తుంది ఏంటంటే, ఒక సినిమా ఉంది, ఆ సినిమాలో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక ట్రైన్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తారు విలన్స్. ప్లాన్ చేసి చాలా పెద్ద ప్లాన్, సినిమా స్టార్టింగ్లోనే, అంటే ఎప్పుడో ఒక 40 years బ్యాక్, ఇప్పుడు కాదు అది, జ్యోతిలక్ష్మి జయమాలిని వాళ్ళు హీరోయిన్స్గా వచ్చినప్పుడు. అదేంటంటే వాళ్ళు ట్రైన్ బ్లాస్ట్, ఈ సెకండ్కి ఈ ట్రైన్ ఇక్కడికి వస్తుంది, సో పట్టాల కింద మనం ఇది పెట్టేసి మనం అలా ఫిక్స్ చేసేసి, టైం బాంబు అనమాట, అప్పుడు టైం బాంబులు ఉండేవి కదా, పెట్టేసి మనం వెళ్ళిపోదాం, ఆ టైంకి ఆ ట్రైన్ బ్లాస్ట్ అవుతుందని ఒక ప్లాన్ చేస్తారు. చేసేసి పెట్టేసి వెళ్ళిపోతారు. పెట్టగానే టైటిల్స్ అయిపోతాయి, సినిమా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఎంట్రీ, హీరోయిన్ అంటే తనే హీరో జ్యోతిలక్ష్మి వచ్చి దానికి తెలిసిపోతుంది, కుక్కెళ్ళి చెప్పేస్తుంది, కుక్కెళ్ళి తీసుకొస్తుంది. చూస్తే దానికి అక్కడ ఏదో తవ్వేసిన రాళ్ళు అవి కనిపిస్తాయి, కనిపించి అర్థమవుతుంది, ఏదో తీసేయడానికి ట్రై చేస్తే వాళ్ళు వస్తారు, ఒక ఫైట్ అవుతుంది. ఫైట్ అయ్యాక బ్లడ్, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ కదా, బ్లడ్ అని మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది, అయినా మనకు అర్థమవుతుంది. అవునవును. అప్పుడు ఆ క్లాత్ తీసి ఇలా ఊపితే ట్రైన్ ఆగిపోతుంది. అది ఫస్ట్ షాట్. సినిమా అయిపోయింది, వచ్చేసాక రాము అన్నాడు, మా మావయ్య నేను రాము వెళ్ళాం. మావయ్య నాకు ఒకటి అర్థం అవ్వలేదు ఆ సినిమాలో, మన దేశంలో ఏ ట్రైన్ ఆ టైంకి అలా ఆ సెకండ్స్ ప్రకారం వస్తుంది, అలా ఎప్పుడు రాదు అసలు ఏ ట్రైన్. అవును. అలా రానప్పుడు అది ఎలా అసలు ఆ డైరెక్టర్ ఎలా ప్లాన్ చేసాడు అది అని అడిగాడు. రాము గారు అడిగేసాడు. ఇప్పుడు 9 years 8 years ఉంటే అంతే. అది ఇంకా మా మావయ్య చాలా షాక్ అయిపోయి థ్రిల్ అయిపోయాడు, ఎలా తెలిసిందిరా నీకు అలా భలే అర్థమైందని. నాకు అంత తెలియదు కదా, నేను అంత అమ్మ ఎంత తెలివా అని ఆశ్చర్యపోవాలని నాకు అసలు తెలియదు. అప్పుడు తర్వాత 2-3 years అయ్యాక అనిపించింది, అయ్య బాబాయ్ అసలు ఆ పాయింట్ ఎలా పట్టుకున్నాడు అని. డైరెక్టర్ తప్పు అని చెప్పాడు పైగా, అప్పుడు అంత డైరెక్షన్ అది కూడా తెలియదు కదా. అప్పుడు ఎన్నేళ్ళు ఉంటాయో అప్పుడు? 9-10 ఆ వయసులో ప్రతి షాట్ అలా చెప్పేవాడు. అలా పెట్టకూడదు, టాప్ యాంగిల్లో పెట్టాలి,
అది పక్క నుంచి పెట్టాలి అని చెప్పేవాడు. ఇప్పుడు ఏం తెలుసు, కెమెరాలు ఏమీ తెలియదు కదా, అప్పుడేం ఎక్స్పోజర్ లేదు, బుక్స్ లేవు, సినిమాలు లేవు, డైరెక్షన్ తెలియదు, డైరెక్టర్ ఎవరు అవి కూడా తెలియదు. డైరెక్టర్ ఫాల్ట్ అని చెప్పాడు. అసలు ఎలా ప్లాన్ చేశారు, ఎలా చేస్తారు అన్నాడు. అప్పటి నుంచి కొంచెం నేను తను మాట్లాడేది అలా వినడం అలాగా. కాకపోతే నాకు చాలా తొందరగా పెళ్ళి అయిపోయింది, చిన్నప్పుడే పెళ్ళి వెళ్ళిపోయాను. తనతో పాటు కొన్ని ఇయర్స్ లేను, ఒక 5-6 ఇయర్స్. తర్వాత తను ఒకరోజు ఫోన్ చేసి, నువ్వు వచ్చే ఇక్కడికి, అక్కడ ఉండొద్దు, నేను బావతో చెప్తాను, మీరు వచ్చేసి నాతోనే ఉండండి అన్నాడు. మా ఇంట్లో ఏంటంటే పెద్ద పెద్ద డిస్కషన్స్ ఏమి ఉండవు, సింగిల్ లైన్స్ అన్నీ అంతే. నువ్వు వచ్చేయి, నువ్వు వద్దు, నువ్వు కావాలి, ఏదో ఒకటి చెప్పేస్తాను అంటే ఇంకంతే. మా హస్బెండ్తో చెప్పాను, మా ఇన్లాస్తో చెప్పాను, వచ్చేయమంటున్నాడు రాము అంటే ఓకే అన్నారు, వచ్చేసి అలా అంతే. వచ్చేసారు. ఇంకేం ఉండదు, పెద్ద పెద్దగా ఏమి ఉండవు. ఇప్పుడు తను ఏదన్నా ఒకటి అడిగినప్పుడు కూడా ఎస్ సార్ నో చెప్పు అంతే, ఇంకేం చెప్పకంటాడు. నీకు కావాలా వద్దా, ఉంటావా ఉండవా అంతే, ఇష్టమా ఇష్టం లేదు. సో మాకు అలా అలవాటు అయిపోయింది ఇంకా. సో మాకు అన్నీ అర్థమైపోతూ ఉంటాయి, ఏం మాటలే ఉండవు అక్కడ, అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. అలాంటి ఒక బాండింగ్ ఉండే ఫ్యామిలీ, అలా ఒక బాండింగ్ అనమాట. ఇంకా చెప్తాడు ఒక్కసారి, ఇంక లేదు వినట్లేదు, వాళ్ళకి నచ్చలేదు అంటే ఇంక చెప్పడు, తన డెసిషన్ తను తీసేసుకుని వెళ్ళిపోతాడు. సో అసలు మీరు చెప్తుంటే అంటే కళ్ళ కట్టినట్టు ఉంది స్క్రీన్ ప్లే, మీలో కూడా ఎక్కడో స్ట్రీక్ ఉందని. ఉందంటావా? మీకు ఎప్పుడైనా అంటే అనిపించిందా మీరు కూడా ఇండస్ట్రీ? నేను కూడా ఎప్పుడు ఇంకా నేను ఇప్పుడు స్వప్న ఎప్పుడు నేను ఇంకా ఏ సీరియల్స్ ఏం చూడను, ఎవరితో అంటే ఈ ఫ్రెండ్స్తో మాట్లాడాలు అవి ఏం ఉండవు. ఉట్టి సినిమాలు కూడా కాదు, సినిమా న్యూస్ వినడం, సినిమాలు చూడడం, అవి చదవడం, వాటిలోనే ఉంటాను ఎప్పుడు, చిన్నప్పటి నుంచి. అది ఇప్పుడు కూడా అంతే, వేరే మాటలు ఉండవు అసలు. కానీ వర్మ గారి చాలా రామ్ గోపాల్ వర్మ గారి సిబ్లింగ్స్ అందరిలో అంటే మీరు తర్వాత కోటి గారు ఉన్నారు, తర్వాత రాము గారు, సో మీ అందరిలో ఎవరికి ఎక్కువ క్లోజ్? ఫస్ట్ రాము, తర్వాత నేను, తర్వాత మీ ఇద్దరిలో ఎవరు క్లోజ్ ఎక్కువ? ఎవరికి రాము క్లోజ్ అంటే కోటి చాలా చాలా క్లోజ్, ఎందుకంటే తను చాలా ఇంటెలిజెంట్, రాము కన్నా ఎక్కువ ఇంటెలిజెన్స్. బాగా చదువుకున్నాడు, బాగా పుస్తకాలు చదువుతాడు, బాగా సినిమాలు చూస్తాడు, చాలా చాలా హైలీ ఇంటెలిజెంట్. అందుకని డిస్కషన్స్ అన్నీ దాంతోనే ఎక్కువ పెడతాడు. కానీ కోటి గారు ఎప్పుడు కనిపించారు విజయ్ గారు, మీరు యాక్టివ్గా కనిపిస్తారు, అన్ని ఫంక్షన్స్లో వస్తారు మీరు, మీ అమ్మ? అవునవును, నేను కనిపిస్తాను. అమ్మ కూడా, అమ్మకు ఓపికన్నంతసేపు వస్తుంది. నాకు చాలా ఇష్టం, నాకు చాలా నచ్చుతుంది రాము ఫంక్షన్స్ నచ్చుతాయి, ఎందుకంటే చాలా సెన్సిబుల్గా, చాలా అంటే క్యాజువల్గా ఉంటాయి అన్నీ, ఫంక్షన్లా ఉండదు. మొన్న కాంత్రీజా గారిది అయినట్టు ఆయన కూడా నాకు చాలా నచ్చేసారు, ఆయన చాలా క్యాజువల్గా, చాలా మామూలుగా. సో అది నచ్చుతుంది. తను రాడు బయటికి, ప్రసక్తే లేదు బయటకి అసలు. చాలామంది నాకన్నా ఎక్కువ ట్రై చేశారు తనతో మాట్లాడటానికి, కానీ ఇప్పుడు రాడు. రాముతో కూర్చుంటే మాత్రం వాళ్ళ డిస్కషన్ వాళ్ళు చాలా బాగుంటుంది. సో ఇంటెలిజెంట్ డిస్కషన్ చాలా, అంటే ప్రపంచంలో తెలియని విషయం ఉండదు. ఇంకా రాము అడుగుతాడు, అవును నాకు ఇది తెలియదు, అది ఏమైందని రాము అడుగుతాడు, అది ఏంటి అసలు ఎలాగా నాకు అర్థం కాలేదు అని, అంత ఇంటెలిజెన్స్. కానీ ప్రపంచానికి కనిపించేది మాత్రం వర్మ గారే, ప్రపంచానికి కనిపించేది తనే, రామ్ గోపాల్ వర్మ గారు. తను ఏంటంటే ఇంకా నెక్స్ట్ తను ఏమనుకుందో చెప్పేస్తాడు, అడిగేస్తాడు, తెలియపోతే తెలియదు అంటాడు, తెలిస్తే తెలుసు అంటాడు, అలా ఏమి ఉండదు కదరా. కోటి చాలా ఇంటెలిజెన్స్. మీరు ఎంత ట్రెడిషనల్గా కనిపిస్తున్నారు విజయ్ గారు. మీ ఇంట్లో కూడా నేను నాకు తెలిసినంత వరకు కొద్దిగా చాలా ట్రెడిషనల్, అంటే లిబరేటెడ్గా ఉన్నా కూడా ట్రెడిషనల్గా ఉంటారు చాలా. అంటే పద్ధతులు, కట్టుబొట్టు, భోజనం, అన్ని ఆహార వ్యవహారాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. మరి ఇంత భిన్నంగా కనిపించే రాము గారు, ఆయన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేసుకుని ఆయన మార్పులు, అంటే ఆయన డయట్ మొదలుకొని అన్నీ కూడా మీరు ట్యూన్ ఇన్ అయిపోయారు, అది ఎలా సాధ్యమైంది మీకు? అది ఎలా సాధ్యం అంటే తను యాక్చువల్గా ఇంట్లో మామూలుగానే ట్రెడిషనల్గానే ఉంటాడు, అలా ఏం ఉండదు. ఇప్పుడు ఆ భోజనం ఉండనుకో, మన ఈ తనేమి స్పెషల్గా వేరే టైప్ ఏం కాదు, ఇదే భోజనం. చిన్నప్పుడు మా అమ్మ ఏం పెట్టేదో ఇప్పుడు అదే. కాకపోతే తను అసలు ఏం తింటున్నాడో కూడా తెలియదు, అక్కడ పెడితే తను నచ్చితే తింటాడు, నచ్చకపోతే వదిలేస్తాడు. అసలు ఏం ఉండదు ఇంట్లో, చాలా మామూలుగా, చాలా క్యాజువల్గా పని అయిపోవాలంతే. పనికి అడ్డొస్తే తప్ప, తన పనికి మనం అడ్డొస్తే తప్ప దేనికి ఏమంట అసలు ఏమన్నా జరగని, ఏమన్నా అయిపోయి అస్సలు. ఒక పెద్ద కష్టమైన విషయం అంటే రాము గారు లాంటి వ్యక్తితో ఉండడం, బికాజ్ ఏమి అడగరు, చెప్పరు, డిమాండ్ చేయరు, కాబట్టి మీరే తెలుసుకుని అన్నీ చేయాలి.
కరెక్ట్ సో తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్లో మీరు చేసేవేవి కూడా దానికి హర్ట్ అవ్వకూడదు. సో హర్ట్ అయితే చెప్పేస్తారా ఎలాగా మీరంటే అది ఎలా అండర్స్టాండింగ్ తెచ్చుకున్నారు? తను హర్ట్ అయితేనా, హర్ట్ అవ్వడం ఏమి ఉండదు, నచ్చకపోవడం ఉంటే ఇది వద్దులే అంటాడు. నాకు నచ్చదు అలా ఎందుకు చేశారు డిస్కషన్ అయితే ఉండదు. డిస్కషన్స్ ఇంకా ఈజీ అయితే మెసేజ్ పెట్టేస్తాడు, నాకు వద్దు నాకు కావాలి అది. సపోజ్ ఇప్పుడు అమ్మకి బాగాలేదు అంటే నేను అసలు చెప్పను, ఎందుకు మళ్ళీ తన పనిలో ఉంటాడు అని చెప్పలేదు అనుకో తను తెలిసిపోతుంది, ఎవరు చెప్పక్కర్లేదు. బాంబేలో ఉన్నా కూడా తెలిసిపోతుంది. ఎలా తెలుసుకుంటారు? అది తెలిసిపోతుంది అంతే, ఇంకా తనకు అర్థమవుతుంది. అదే మరి అది చాలా, అది ఏదైనా మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం కూడా తెలిసిపోతుంది. ఒకటి ఏదైనా అడగాలి, అడిగితే తనకి ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుందా అని మేము ఆలోచిస్తూ ఉంటే నేను అడగను, తొందరగా ఆలోచిస్తూ ఉంటాను ఇంకా అడుగుదామా వద్దా అని. ఏంటి అని అడుగుతాడు, నేనేం అనలేదు అసలు అంటాను. వాడు నేను మాట్లాడకుండానే అంటే ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నారని కూడా అర్థమైపోతుంది. అది నేను ఇంకా బాగా తగ్గించేసి 1 wordకి మార్చేస్తాను. సపోజ్ అమ్మకి నేను చూడాలని ఉంది, అమ్మకి బాగాలేదు అవన్నీ ఏం చెప్పను, ఇంకా నేను చూడాలని ఉంది, కెన్ యూ మీట్ అమ్మ అని పెడతాను అంతే. మెసేజ్ పెడతారు అంతే. అన్ని అంటే తగ్గించి అంతలో పెట్టేస్తాను అనమాట. అని ఇంకొక 2 minutes గ్యాప్ ఇచ్చి ఇఫ్ పాసిబుల్ అని పెడతాను. సో దట్ రెండో మెసేజ్ అంటే చాలా పెద్ద మెసేజ్ ఇంకా అది, అంత పెట్టేసినట్లు లెక్క, అంటే ఒక 1 page పెట్టినట్లు లెక్క అది. అంత పెట్టేశానని అర్థమయ్యి 1 dayనో ½ day ఏదో చెప్తాడు, ఏదో ఒక మెసేజ్ పెడతాడు ఇంకా చిన్నది, అంటే కే పెడతాడు. అప్పుడు ఓకేలో కే ఓ కూడా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, కే పెట్టేస్తాడు. అంటే మనకి అప్పుడు నేను దాన్ని చాలా పెద్దగా తీసేసుకుంటాను. ఒకవేళ పెట్టలేదనుకో, అసలు ఆన్సర్ కూడా పెట్టలేదనుకో, నో అని అయితే పెట్టలేదుగా కాబట్టి ఎస్. సో ఇక్కడ నిజం చెప్పనా, ఇక్కడ ఇవాల్వ్ అయిన వ్యక్తిత్వం మీలో కనిపిస్తుంది. మీరు అడాప్ట్ అయిపోయారు, మీరు అడ్జస్ట్ అయిపోయారు, మీరు అర్థం చేసేసుకున్నారు, మీరు ఉన్నట్టు ప్రేమించేశారు. కాబట్టి మీ పరిణితి కనిపిస్తుంది ఇక్కడ. రాము గారు అఫ్కోర్స్ అందరికీ ప్రపంచానికి తెలుసు, అదే ఉంటుందేమో స్వప్న, మరి అదే ఫ్యామిలీలో తనది, ఇంకా తనని చూస్తూ కానీ చాలా పవర్ఫుల్ ప్రెజెన్స్ కదా రాము గారు. చాలా అదే చెప్తున్నాను కదా, పవర్ ఉంటుంది అక్కడ, తన పవర్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. తన అక్కడ ప్రెజెన్స్లో చాలా పవర్ ఉంటుంది. వచ్చి అక్కడ ఉంటే ఏదో ఒక ఔరాలాగా చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఏదో వేరేగా అనిపిస్తుంది ఇల్లు. కొంతమంది ప్రెజెన్స్ అలా ఉంటుంది. ఒక స్మైల్ కూడా ఒక్కొక్కసారి ఇల్లు చాలా బాగుంది. ఇందాక నేను అన్నాను కదా, ఆడపిల్లలు ఉంటే తిరుగుతూ ఉంటే వాళ్ళ స్మైల్, వాళ్ళు వేసుకునే అందమైన బట్టలు, అలాగా ఏదో ఒక చేంజ్ ఉన్నట్టు తను అంటే చాలా 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 సింపుల్గా ఉంటాడు ఇంట్లో, అసలు నువ్వు ఇమాజిన్ చేయలేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు తన రూమ్ ఒక 4-5 steps వేస్తే హాల్లోకి వస్తాడు. తన రూమ్లోంచి హాల్లోకి రావడానికి వచ్చేటప్పుడు వర్క్ చేసుకుంటూ వస్తాడు. అంటే 2-3 seconds, అవును 2-3 seconds వర్క్ చేసుకుంటూ వస్తాడు. ఎందుకు వేస్ట్ చేయడం ఆ టైం అని. అప్పుడు నువ్వు అది ఎలా డిస్టర్బ్ చేస్తావు, అసలు మామూలు విషయాలు చేయలేం కదా, కామన్ సెన్స్ అది. అప్పుడు వచ్చాక మొన్న ఒక అబ్బాయి బ్లడ్ టెస్ట్ కోసం వచ్చాడు. వస్తే బ్లడ్ టెస్ట్ ఎంతసేపు చేస్తారు, అది కూడా సెకండ్స్. అంత రెడీ పెట్టేసి ఉంచాడు, చెయ్యి ఇచ్చేసి వర్క్ చేసుకుంటున్నాడు. ఆ అబ్బాయికి ఎటు ఎలా చేయాలో అర్థంగా చుట్టూ తిరుగుతున్నాడు, ఏ యాంగిల్లో చేద్దామని. నేను పర్లేదు చేసేయి అన్నాను. ఇంకా వాడికి అసలు అదేంటి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు సార్ వర్క్ చేస్తున్నారండి అంటే, మరి అందుకే ఆయన అలా ఉన్నారు, అన్ని సినిమాలన్నీ చేయగలరమ్మా అని. అలా ఉంటుంది. నేను ఇంతవరకు 30 yearsలో స్వప్న బ్రేక్ తీసుకోవడం చూడలేదు వర్మగారు అస్సలు. బ్రేక్ ఒక్కసారి 31st December 31st అనుకోకుండా ఇక్కడ ఉండిపోయాడు. మామూలుగా అయితే బాంబేలో ఉంటాడు కదా. చెప్పాడంట, దయచేసి నాకు ఎవరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దు, ఐ కాంట్ స్టాండ్ దట్ అని. ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉండిపోయాడు. ఉండిపోతే కానీ బయట నుంచి వినిపిస్తూ ఉంటాయి కదా, 12 అయ్యాక అందరూ అరవడాలు హ్యాపీ న్యూ ఇయర్ అని అవన్నీ వినిపించేసినాయి. అంటే ఇంకా పొద్దున్న అయ్యేప్పటికి ఎలా అయిపోయాడంటే ఒక పేషెంట్ లాగా అయిపోయాడు. అంటే అవన్నీ భరించలేక, రాత్రంతా రూమ్లో ఉండిపోయాడు కదా, బయటకు రాకుండా. ఏదైతే తను భరించలేక ఉండిపోయాడో అది మొత్తం రూమ్లోకి వినిపించేసి టయర్డ్గా అయిపోయాడు. ఫస్ట్ నేను తను టయర్డ్ అవడం అది ఒకసారి చూశాను. అప్పటి నుంచి ఇంక రూమ్లో ఉన్న బయట ఉన్న సౌండ్స్ వినిపిస్తాయని ఇంకా బయట ఉండడం స్టార్ట్ చేశాడు. ఈ మధ్యన 2-3 years నుంచి ఇక్కడే ఉన్నాడు కదా, అర్థమైంది నేను తప్పించుకోలేను అని. అలా. సో ఇన్నేళ్ళు మీరు కలిసి పెరిగిన రోజుల్లో తర్వాత కానీ మీరు మాట అనుకుని మామూలుగా అన్న చెల్లెళ్ళకి జరుగుతూనే ఉంటుంది అలగడం. అవును.
చెల్లెళ్ళు అలిగి లేకపోతే ఇలాంటివి జరుగుతుంటాయి. రెండోది మీకు చాలా మీ గురించి తెలిసిన ఒక విషయం, ఇఫ్ యూ పర్మిట్, రాఖీ కట్టే సంఘటన చాలా క్యూట్గా మీరు ఎలా కట్టారు అని. సో ఫస్ట్ అసలు మీ ఇద్దరికి ఏమన్నా పోట్లాట్లు ఎప్పుడైనా అయ్యాయి? పోట్లాట్లు అంటే అదే నాకు అర్థమైంది, పోట్లాటలు అనేది ఉండదు. ఒకటి తను ఏం చెప్తాడంటే నాకు అలా డిప్రెస్ అవ్వడాలు ఏడవడాలు ఇష్టం ఉండదు అని ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తాడు. కానీ మనకి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు అలా అప్పుడు ఇంకా ఏడుపు ఆగదు కదా. అవును. అప్పుడు ఏం చేసాడంటే ఇంకా ఏడ్చే అవకాశం లేకుండా చేసేసాడు. ఇంట్లో ఎవరు బయట వాళ్ళు వచ్చి చూడడానికి వీల్లేదు, అమ్మని చెల్లిని కలవకూడదు, కలిస్తే ఏడుస్తారు కదా, మళ్ళీ ఎమోషనల్ అవుతాం కదా. సో ఆపేసాడు, బయట ఇద్దరు మనుషులను పెట్టి ఎవరు రాకుండా. మా అమ్మ ఏడిస్తే మా చెల్లి ఏడిస్తే నాకు ఇష్టం ఉండదు, ఇంకా ఎవరు రావద్దు అని. అప్పుడు సార్ అంత కేర్ తీసుకున్నప్పుడు ఆ ఏడుపు ఆపుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలని అనిపిస్తుంది కదా, ఆ ధైర్యం తెచ్చుకోవాలి అని. ఆ కేరే చూసారు మీరు ఎప్పుడు కూడా? ఎప్పుడు అసలు దెబ్బలాట అనేది ఎప్పుడు లేదు. కాకపోతే అలాంటి చిన్న వాటికి చెప్తాడు, నాకు అలా ఏడిస్తే ఇష్టం ఉండదు, డిప్రెస్ వరి అయితే ఏమొస్తుంది, వరి అయ్యావనుకో నీకు సొల్యూషన్ దొరుకుతుందా అని అడుగుతాడు. మొన్న వరి ఎపిసోడ్ ఎక్సలెంట్ కదా మీ ఇద్దరిది, చాలా మందికి అది ఉపయోగపడింది. కరెక్ట్ కదా, వరి అయితే రాదు, సొల్యూషన్ ఏంటని చూసుకోవాలి. అది చాలా ఇంకొక సెన్సిటివ్ ఇష్యూ విజయ్ గారు, చెప్పమ్మా విషయం. రత్న గారి గురించి ఎప్పుడు రాము గారు చాలా ఓపెన్ గా ఇంటర్వ్యూస్ లో చెప్పారు సందర్భాలు వచ్చినప్పుడు. రత్న గారు మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా అండ్ ఆల్మోస్ట్ అంటే షీ స్టిల్ ఆఫ్ కోర్స్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఇప్పుడు కూడా తనతోనే మాట్లాడుతాను. ఈ డెలికేట్ ఈక్వేషన్ ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్స్ లాగే ఉంటారు. అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఎలా ఉంటారంటే చాలా మామూలు ఫ్రెండ్స్ లాగా, మేమిద్దరమేమో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా. అది అవును. తర్వాత ఇప్పుడు రాము విషయంలో, ఇప్పుడు రాముతో ఉంటాను నేను, రత్నతో ఇద్దరితో ఉంటాను కదా, రోజంతా ఇద్దరితోనే ఉంటాను. తనతో ఉంటాను, తినతో ఉంటాను, తను వచ్చినప్పుడు తనతో ఉంటాను. కానీ అలా ఇప్పుడు అసలు ప్రాబ్లం రాదు. ప్రపంచానికి విజయ్ గారు రాము గారి లైఫ్ ఒక లివింగ్ ఎగ్జాంపుల్. అంటే అనుకున్నది ఎలా సాధించవచ్చు, మన ఏ పరిస్థితుల నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా మనం ఒక లక్ష్యం సాధించుకోవచ్చు అని ప్రూవ్ చేశారు. రెండోది ఏది జరిగినా కూడా మనం ఎక్కడా కూడా మనం డిస్టర్బ్ కాకుండా లైఫ్ని కొనసాగించవచ్చని, మన ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చని, అండ్ ఆనందం సంతోషం మన లోపలే ఉన్నాయి, బయట నుంచి వచ్చేవి కాదని, అనవసరమైన విషయాలపై మెదడు ఉపయోగించకూడదు, అవసరమైన పరిష్కారాలపైనే పెట్టాలి, ఇవన్నీ చెప్తూ వచ్చారు. రామ్ గోపాల్ వర్మ గారు కాలేజీలో చదువుతున్న ఒక అన్నయ్య సడన్గా ఆయన అనుకుని ఒక సినిమా తీసేసి అప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి ఒక గ్రేట్ లెజెండ్ని డైరెక్ట్ చేసిన ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు చెల్లెలుగా ఎలా ఫీల్ అయింటారో అనిపిస్తుంది. అంటే నాకు చూసేసాను కదా తన హైట్స్ అన్ని చిన్నప్పటి చూసేసాను కదా స్వప్న. అంటే ఇప్పుడు ఎలా అనిపించేది అంటే నాకు బచ్చన్ గారితో చేయడం గ్రేట్ అనే ఫీలింగ్ ఉన్నా, రామ్ గోపాల్ వర్మతో చేయడం బచ్చన్ గారు కూడా చాలా గ్రేట్ అనే ఫీలింగ్ వచ్చేది. అబ్బాబ్బాబ్బా సూపర్. ఎందుకంటే అలా ఎవరు చూపించలేదుగా. బచ్చన్ గారు చాలా గొప్ప సినిమాలు చేశారు, ఆయన చాలా గొప్ప యాక్టర్. కానీ సర్కార్ లాగా ఏ సినిమా లేదు కదా. సో అలా ఎక్కువ అంతే అంతే. సో దట్ వాస్ అది మీ అంటే నాకు అందరూ చాలా మంది నాకు చాలా గ్రేట్గా అనిపిస్తారు, చాలా మంది ఉంటారు, చాలా మంది చాలా గ్రేట్గా అనిపిస్తారు. కానీ చాలామంది నేనంటే ఎప్పుడు నేనేమంటానంటే వాళ్ళ అదృష్టం అని అంటాను రాముతోటి. ఎప్పుడు అబ్బా ఎంత అదృష్టం రాము నీతో చేయడం అంటాను. అంటే ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అయితే అలా చాలా బాగా చెప్పారు మీరు. నాకు అది అలా అనిపిస్తుంది ఎప్పుడు. అంటే ఆయనకి ఎవరితో చేస్తే అలాంటి సర్కార్ లాంటి సినిమా చేయగలుగుతారు అనిపించింది కదా, అలా అనిపించింది. సో అన్నయ్యలో ఎప్పుడు మీకు ఏ విమర్శ కనిపించలేదు? అంటే ఒక విమర్శించే విషయం కానీ కనిపిస్తుంది. ఎందుకు కనిపించదు? ఇలా చేయకూడదు చేసి ఉండకూడదు. ఎలా అంటే ఇప్పుడు తను ఓటీటీని సపోర్ట్ చేస్తాడు కదా, ఓటీటీ నాకు అది నచ్చదు, బయట సినిమాయే నాకు నచ్చుతుంది, థియేటర్లో సినిమా నచ్చుతుంది. తర్వాత ఒకటి ఏంటంటే ఇప్పుడు నాకు ప్రేమ లేదు, నాకు పిల్లలు ఇష్టం ఉండదు, నాకు ఫ్యామిలీ ఇష్టం ఉండదు అని తను ఏదైతే అంటాడో అది నాకు ఇష్టం. నాకు మనుషులు చాలా ఇష్టం, నాకు పిల్లలు ఇష్టం, అలా చాలా ఇష్టం. పెళ్ళికి మాత్రం నేను కూడా అగేన్స్ట్. పెళ్ళి నాకు ఇష్టం ఉండదు. అంటే మా హస్బెండ్ మా ఇన్లాస్ చాలా మంచోళ్ళు, నన్ను చాలా ముద్దుగా చూసుకునేవారు మా ఇన్లాస్. మనవరాలను పెంచినట్టు పెంచారు నన్ను. 16 yearsకి పెళ్ళి అయిపోయింది కదా. హస్బెండ్ కూడా మంచి ఆయన, అలా ఏం లేదు. కానీ నాకు పెళ్ళి అయితే నాకు ఇష్టం లేదు. కానీ అప్పట్లో రాము అప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడు కూడా ఇష్టం లేదు. ఇప్పుడు ఇష్టం లేదు. పెళ్ళి కాన్సెప్ట్ నాకు అసలు నచ్చదు. కానీ రాము గారు రాముయిజంలో చూసిన తర్వాత ఆబ్వియస్లీ కొంచెం ప్రభావం పడుతుంది కదా. అవును. మరి రెండింటిని ఎలా సమాధానపరుస్తారు? ఒకవైపు మీరు మ్యారీడ్, చక్కగా చాలా డివోటెడ్ డాటర్ లా, డివోటెడ్ వైఫ్, డివోటెడ్ డాటర్, డివోటెడ్ సిస్టర్, అన్ని విధాల.
ఎందుకంటే వాళ్ళని నేను మళ్ళీ మంచి చెప్పాను కదా, దాన్ని చాలా ముద్దుగా ప్రేమగా చూసుకుంటారు. ఇన్లాస్ అని మర్చిపోయి ఒక అమ్మమ్మ తాతయ్యలాగా అనుకుంటారు, అలా చూసుకుంటారు మీరు. అలా చూసుకుంటారు. ఆ బంధుత్వాలు అంటే వాళ్ళు నన్ను ఆ ఫీలింగ్ రానివ్వరు. నన్ను దేనికి అడ్డు కోడలు అని అనరు. ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపో, నువ్వు పడుకో, ఇప్పుడు నేను ఇలా బయటకు వస్తున్నానంటే వెళ్ళిపోమ్మా, నువ్వు మళ్ళీ రాకు, మేము చూసుకుంటావులే అంటారు. మళ్ళీ అలా కాబట్టి నాకు ఎప్పుడు అలా వాళ్ళ వల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ మామూలుగా నా అభిప్రాయం మాత్రం పెళ్ళి అనేది నేను కూడా అగెన్స్ట్. పెళ్ళి అనేది ఉండకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎలా అంటే స్వప్న, వాళ్ళు నాకు అడ్డు రాకపోయినా పిల్లలు ఉన్నారు అనుకో, మళ్ళీ వాళ్ళ మీద ప్రేమ, ఎమోషన్స్, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. మళ్ళీ మా కోడలు కూడా చాలా మంచి పిల్ల, చాలా చాలా మంచి అమ్మాయి. వాళ్ళ పేరెంట్స్ మంచోళ్ళు, అందరూ మంచోళ్ళు. నాకు పెళ్లి చేసుకున్నందుకు వచ్చిన ప్రాబ్లమ్స్ యాక్చువల్గా ఏం లేవు, కానీ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ బంధాలు వద్దు, కానీ మనుషులు ఇష్టం, చాలా ఇష్టం. మనుషులు చాలా మంది ప్రేమించడం ఇష్టం. అంటే ప్రేమించడం అంటే అమ్మాయి అబ్బాయి ప్రేమలు కాదు, వాటి మీద నాకు నమ్మకం ఉంటుంది. జనరల్గా బంధుత్వాలు కూడా కాదు, కొంతమంది నచ్చుతారు, వాళ్ళ మీద చాలా ప్రేమ. పిల్లలంటే ఇష్టం చాలా. పిల్లలు అంటే చంటి పిల్లలు కాదు, ఇలా ఒక ఏజ్ పిల్లలు, మీ ఏజ్ పిల్లలు అంటే చాలా ఇష్టం. వాళ్ళతో ఒకలాగా మాట్లాడడం చాలా ఇష్టం. అర్థమవుతుంది. కానీ పెళ్లి కాదు, మనసు పెళ్లి ఒక విధమైన. అలా రాము ఒక్కడే ఉండడం నాకేం నచ్చదు. ఎందుకు ఒక్కడే ఉండడం, అందరితో ఉండొచ్చు కదా అనిపిస్తుంది. తను ఇచ్చిన ఆన్సర్ మళ్ళీ నాకు నచ్చుతుంది. బంధాలు పెట్టుకుంటే పని అవ్వదు అని. రైట్. ఇప్పుడు ఒక్క సెకండ్ వేస్ట్ చేయని మనిషి ఖచ్చితంగా మరి బంధాలు పెట్టుకుంటే టైం వేస్ట్ అవుతుందిగా. మరి ఆన్సర్ ఇచ్చేసాడు కదా అక్కడే. ఒక్క సెకండ్ వేస్ట్ చేయని మనిషి మీరు బాగున్నారా అంటాం కూడా వేస్ట్ అని అంటారు ఓపెన్గా. ఇప్పుడు నేను ఎంత తగ్గించేసి పెట్టిన మెసేజ్ తన వైపు నుంచి కే వచ్చింది. ఒక్కొక్కసారి కే కూడా రాదు. కే రాదంటే ఎస్ అని ఓకే అని అర్థం, నో అని అయితే పెట్టలేదు కదా. అదే కాబట్టి మీరు అలా నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు పెట్టలేదు అంటే ఏంటి అర్థం? ఓహో నో అయితే కాదు కదా, ఖచ్చితంగా వస్తాడు. అమ్మ గురించనే కదా, ఏదైనా ఒక పని. చాలామంది అడుగుతారు ఏం పెట్టలేదు ఏంటి అంటే, ఏం పెట్టలేదు అయితే ఎస్ అంటాను మేడం. నో అని పెడితే నో. అలా మీరు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు అనుకో రాము, ఎన్ని గంటలు మాట్లాడినా, అవును స్వప్నతో మాట్లాడడం కరెక్ట్, సెన్స్ ఉందిగా, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నందుకు ఒక ఉపయోగం వచ్చింది. మాతో మాట్లాడితే ఏమొస్తుంది? మాట్లాడక్కర్లేదు అయ్యయ్యో అనుకుంటాను. అంత అన్కండిషనల్లీ లవింగ్ మీరు విజయ్ గారు. నిజంగా ఒక మాట అడుగుతాను, ప్రశ్న తప్పైతే మనం ఎడిట్ చేసేద్దాం, అలాగే లేదంటే కంటిన్యూ చేద్దాం, ఏం పర్లేదు అడుగు. అంత అమ్మాయిల గురించి మాట్లాడుతుంటారు ఇప్పుడు, అమ్మాయిల పిచ్చి అంత ఉందని నాకు అనిపించలేదు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక సిస్టర్గా? మీరు అంత దగ్గరగా గమనించారు కాబట్టి, నిజంగా అంత అమ్మాయిల పిచ్చి ఉన్నట్టు కనిపిస్తారు, చెప్తారు పదే పదే అమ్మాయి గర్ల్ ఉమెన్ అని మాట్లాడతారు కాబట్టి, అది ఊరికే ఒక స్టేట్మెంట్ చేయడానికి అంటారా, అది నిజంగా వాస్తవం అంటారా? ఆయన ఖచ్చితంగా స్టేట్మెంట్. దానికి నేను చెప్తాను ఎగ్జాంపుల్. చిన్నప్పుడు అంటే 14, 15, 16 ఇయర్స్ ఏజ్ అప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చేది మా ఇంటికి, అనురాధ అని ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయిని అబ్బా మీ కళ్ళు ఎంత బాగున్నాయో అనేవాడు. అప్పట్లో అంత అమ్మాయి ఎదురుగుండా అమ్మాయిని కామెంట్ చేసేంత ధైర్యం ఎవరికి ఉండేది కాదు. అమ్మాయి చాలా మురిసిపోయేది, అబ్బా మీ అన్నయ్యకి నా కళ్ళు నచ్చినాయి అంటాను. తర్వాత నేను అన్నాను ఏంటి రాము అమ్మాయిని అలా, అమ్మాయికి అసలు మెల్లకన్ను అని. అలా ఎలా అన్నావు అన్నాను. అబ్బా ఏదో ఎఫెక్ట్ కోసం అన్నానులే, నేను అసలు చూశాను ఏంటి అన్నాడు చిన్నప్పుడు. ఇప్పుడు జయసుధ్ గారు, శ్రీదేవి గారు వాళ్ళు చెప్తారు. జయసుధ్ గారు అంటారు రాము గారు అందరిని అలా అనేస్తారండి, ఆయనకి ఏం ఉండదు అసలు. శ్రీదేవి గారితో అసలు మీరే అంటారు, జయసుధ్ నాతోనేమో అసలు మీరే అంటారు, నేనేం నమ్మను ఆయన చెప్పినవన్నీ సో అని అంటారు ఇప్పుడు జయసుధ్ గారు. మేము బ్యాంక్కి వెళ్ళేవాళ్ళం నేను రాము కొన్ని రోజులు. నాకు అది బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవడం రాదు, నన్ను తీసుకెళ్ళేవాడు. అక్కడ క్యాషియర్ ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి కొంచెం అప్పుడే జస్ట్ జాబ్లో జాయిన్ అయ్యింది, చిన్నపిల్ల. మీ స్మైల్ చాలా బాగుందండి అన్నాడు వచ్చేప్పుడు. ఇంకా అమ్మాయి అసలు తర్వాత రాము రాకపోయినా తెగ స్మైల్స్ ఇచ్చేసి తెగ మురిసిపోయి, కానీ ఎఫెక్ట్ అమ్మాయి సంతోషంగా ఉంటుంది కదా. అలా ఏదో ఒక మాట చివరిలో అనేసాడు అనుకో పని అయిపోయాక, ఇంకా వాళ్ళు అందులోనే ఉంటారు. అయిపోయింది. అసలు ఎంత క్యూట్గా అర్థం చేసుకున్నారంటే చాలా బాగా రాము గారిని నిజంగా. బట్ ఎందుకు చేస్తారు అనేవాడు చిన్నప్పుడు, అసలు నువ్వు వైజయంతిమాలలో ఉంటావు అనేవాడు. అంటే అని రాము, మా అమ్మ అనేది రాము నీకు చెల్లెల మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం అలా అనకు, వినేవాళ్ళకి బాగుండదు అని. వినేవాళ్ళకి ఎందుకమ్మా, దానికి బాగుంటుంది కదా అనేవాడు. అన్నాడట. ఎవరో ఏమనుకుంటే ఎందుకు, నా చెల్లెలు హ్యాపీగా ఉంటుంది కదా అని. అలా ఏదో ఒకటి అలా. ఇప్పుడు మనకి
తను కావాలని ఇలా మనల్ని ఇంప్రెస్ చేయడానికి అంటున్నాడు అని తెలిసినా కూడా హ్యాపీగానే ఉంటుంది. ఇప్పుడు జయసుధ గారు శ్రీదేవి గారు అలా అన్నా కూడా ఆవిడ అంటారు, నాకు తెలుసు రాము అందరితో అలాగే మాట్లాడతాడని నాకు తెలుసు, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ అంటారు. అవును, స్టిల్ దేర్. ఎందుకంటే ఎక్కడో మళ్ళీ ఆ జెన్యూన్, అందులో ఏమీ మిస్బిహేవ్ ఉండదు కదా, ఎవరన్నా అలా అనేస్తారు. సో అంటే మీరు అన్నది చాలా బ్యూటిఫుల్గా అర్థం చేసుకున్నారు. అలాగనమాట. అండ్ మొన్న ఈ మధ్య వీడియో లోడ్ చేశారు అమ్మాయిలతో డాన్స్ చేస్తూ, అప్పుడు కొంచెం చూసి ఎంబారస్ అయ్యారా మీరు? లేకపోతే నేను అస్సలు అవ్వలేదు. నేను ఎలా అంటే మా ఇంట్లో వాళ్ళు కొంతమంది చాలా ఫీల్ అయిపోయి చాలా హర్ట్ అయిపోయారు, ఇంకా మామూలుగా కాదు. అంటే బెంగ పెట్టేసుకుని ఇంక ఏడవడం ఒకటే తక్కువ. అంటే అప్పుడు నేను అది వాళ్ళ మెసేజ్, వాళ్ళు నాకు పెట్టిన మెసేజ్ రాముకు ఫార్వర్డ్ చేస్తే తను మెసేజ్ పెట్టాడు ఏమనంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను చూసి నేనేంటో తెలిసి మన ఇంట్లో వాళ్ళు ఎలా అలా అనుకున్నారు, నేనేదో ఎఫెక్ట్ కోసం చేస్తూ ఉంటాను అవన్నీ అన్నాడు. అది నాకు అర్థమైంది రాము, ఊరికే నేను జోక్గా పెట్టాను నీకు అన్నాను. అస్సలు అనిపించదు స్వప్న, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా ఎప్పుడు అసలు తన మీద కంప్లైంట్ చేసిందా, నాతో మిస్బిహేవ్ చేశారు, నన్ను ఇలా అడిగారు, నువ్వు ఒప్పుకుంటేనే నేను నీకు అవకాశం ఇస్తాను అని ఎవరైనా ఎప్పుడైనా ఇంతవరకు ఒక కమెంట్ చేయలేదు 30 yearsలో? ఎప్పుడు చేయలేదు. అప్పుడే తను ఏంటో తెలిసిపోయింది కదా. ఇంకా అంటే నేనేమనుకుంటానంటే, ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు రాముని, నన్ను పెట్టుకోండి సార్ మీ సినిమాలో అని, 100,000 మంది అడుగుంటారు ఈ పాటికి. అప్పుడు రాము ఒక్కొక్కసారి టైం ఉంటే చెప్తాడు, లేదు నేను తర్వాత చూస్తాను అలా. ఒక్కొక్కసారి టైం లేనప్పుడు నో అని చెప్పేస్తాడు రూడ్గా. వాళ్ళు హట్ అయ్యేనా పెట్టచ్చు కదా. నన్ను ఆయన కండిషన్ పెట్టారు, నేను అందుకే ఒప్పుకోలేదని రాము మీద వేసి ఇచ్చి తిరిగి, అలా కూడా ఇప్పటివరకు ఎవరు అనలేదు. చాలామంది అలా చేస్తారు, హర్ట్ అయిపోయి ఇంకోలా పెట్టేస్తారు. ఇప్పుడు రాముకున్న రెప్యుటేషన్ అలా పెట్టేయచ్చు కదా, నమ్మేస్తారు కూడా ఎవరన్నా. అవును, నన్ను ఇలా కండిషన్ పెట్టారు, ఒప్పుకుంటేనే నేను పెట్టుకుంటాను సినిమాలో అన్నారు, అలా కూడా ఎవరు అనలేదు ఇప్పటి వరకు. ఎవరు అనలేదు ఇప్పటివరకు, నేను వెళ్ళలేదు. అవును, ఎప్పుడు అసలు రాలేదు. అండ్ చాలా అక్కడే దాని ఏంటో అర్థమైపోయింది కదా. చాలామంది చెప్తారు, లేదండి అలా అడిగారు ఆయన, అందుకే నేను ఇంకెళ్ళడం మానేశాను అని చెప్తారు. పేరు ఎందుకు లేండి, ఒక ఆయన ఇలా అడిగారు అని చెప్తారు కొంతమంది. ఎవరో ఒక అమ్మాయి, మాకు తెలిసిన అమ్మాయి ఇలా అడిగిందన్నమాట, కొంచెం ఆయన పరిచయం చేయరా ఒకసారి, ఇది డిజైనర్లా, కాస్ట్యూమ్ డిజైనర్ లాగా. వెళ్తే ఆయన అన్నారంట, ఆయన తల కూడా ఎత్తలేదు, ఏదో రాసుకుంటున్నారంట, రాసుకుంటూ తల ఎత్తకుండా, సరే ఈవినింగ్ గెస్ట్ హౌస్కి వచ్చాయమ్మా మాట్లాడుకుందాం అన్నారంట. అంటే గెస్ట్ హౌస్కి అర్థం లేదు అమ్మాయికి. ఎందుకండి అంటే, అది కూడా అర్థం అవ్వలేదా, నువ్వు డిజైనర్ ఎలా అవుదాం అనుకున్నావు, అర్థం చేసుకుని నువ్వు అక్కడికి వచ్చేసి నేను నీకు లొకేషన్ పెడతాను అని మళ్ళీ రాసుకోవడం మొదలుపెట్టారంట. ఇంకా అమ్మాయి బయటకు వచ్చేసి ఏడుపు, ఎందుకమ్మా ఏడుస్తూ, అడిగారు వద్దన్నావు అయిపోయింది కదా, మళ్ళీ దాన్ని ఏడవలసిన అవసరం ఏంటన్నాను. మీరు భలే ఈజీగా చెప్పేస్తారండి నేను ఎంత హర్ట్ అయ్యాను అని. అసలు ఇప్పుడు ఆయన నేనేం తప్పు పట్టట్లేదు, అడిగారు ఇష్టమైతే వెళ్తారు లేకపోతే లేదు, తప్పు పెట్టాలని కాదు, అలా ఉంటారు, అలా కూడా ఉండేవాళ్ళు ఉంటారు అని వింటాం మనం, అలాగా. అది ఇంకా అంటే ఏ ఫీల్డ్ అయినా ఉంటారు, ట్రై చేస్తారు, పోయింది ఏముంది, పడితే పడతారు లేకపోతే లేదు అనుకుంటారు. దాన్ని తప్పు పట్టకూడదు నా ఉద్దేశంలో. ఆయన ఏమి నేను ఫోర్స్ చేయలేదు కదమ్మా, అడిగారు అంతే, నీకు ఇష్టం లేదు అయిపోయింది, దాన్ని నువ్వు ఎందుకు బాధపడ్డావు ఎందుకు అన్నాను. చాలా బాగా నేర్పించారు మీరు, నిజమే, నేను ఇప్పటి నుంచి అసలు ఫీల్ అవును, ఇష్టమైతే కరెక్టే కదా మీరు చెప్పింది, ఎందుకు బాధపడాల్సిన అవసరం లేదు, మిస్బిహేవ్ చేయలేదు కదా, తల కూడా ఎత్తలేదంట ఆయన, అసలు కళ్ళు ఎత్తి కూడా చూడలేదంట, ఏదో వర్క్ చేసుకుంటూ అడిగారంట. అలా అలవాటు చేసుకోవాలి, ఇంకా బాధపడకూడదు. ఎందుకు బాధపడటం ఎందుకు, అది రాము నేర్పించింది, అదే బాధపడకూడదు ఎందుకు అంటే అవసరం లేదు, దాన్ని అంత చిన్న విషయాన్ని మిస్బిహేవ్ చేస్తే అప్పుడు బాధపడాలి. ఒక చెల్లెలుగా న్యాచురల్లీ మీరు రాఖీ కడుతూ ఉంటారు అప్పుడప్పుడు, తెలిసి తెలియకుండా ఏదో మ్యాజిక్ చేసి వెళ్ళి ఎలాగైనా మీ కోరిక తీరు మీరు రాఖీ కట్టేస్తారు అలా. అండ్ ఆయన కూడా స్పేస్ ఇస్తారు మీకు, చాలా క్యూట్గా ఉంటుంది వినడానికి. అదొకటి రాఖీ ఏంటంటే చిన్నప్పుడంతా చాలా పెద్ద సెలబ్రేషన్ అది, రాఖీ కట్టి స్వీట్స్ తెచ్చుకుని సినిమాకి వెళ్ళి అన్నీ ఉండేవి. రాను ఎప్పుడైతే తను బిజీ అయిపోయాడో, ఈ దీపావళి రాఖీ అవన్నీ ఏంటి ఇవన్నీ సిల్లీగా ఉన్నాయి, టైం వేస్ట్ అని తన ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయనప్పుడు మళ్ళీ ఈ రాఖీ కట్టి మళ్ళీ ఇప్పుడు అక్కడ కూర్చుని మాట్లాడుకుని ఇవన్నీ ఎందుకు అని ఏదో ఒక పెట్టుకున్నాడు.
నాకు అర్థమైంది. కానీ నేను అది నాకు తెలియనట్టే నేను వెళ్ళి తనలో పెట్టుకుని కూర్చొని వర్క్ చేసుకుంటుంటే పక్క నుంచి కట్టేస్తాను. అక్కడ పక్క నుంచి ఆయన బ్లడ్ తీస్తారు, మీరు పక్క నుంచి కట్టేస్తాను, చూసి ఓకే అంటే. ఏమన్నా ఇస్తారా అప్పుడు చాక్లెట్ ఏమన్నా అలా ఎప్పుడైనా కొనిపెట్టారా చెల్లెలకి? కొనిపెట్టడం అంటే ఇంకా నాకు ఏదన్నా మనసులో ఒకటి ఉంది అని ఏదైనా తనకు తెలిస్తే తెచ్చి అక్కడ పెట్టేస్తాడు అంతే. దానికి ఏమి ఇంకా మాటలు ఉండవు. చిన్నప్పుడు నాకు రేడియో ఇష్టం ఉండేది, చాలా అలా ఇష్టం, పిచ్చి అనమాట. రేడియో ఉంటే అంటే చిన్నది నేనే పెట్టుకుని నేనే వినాలి అని అంటే అప్పుడు ఒకరోజు తెచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు, మాటలు ఉండవు. అదేమో ఒకరోజు పడిపోయి ఇరిగిపోయింది. నేను ఏడుపు అంటే ఒక 11-12 ఇయర్స్ ఏజ్ పడిపోయి ఇరిగిపోయింది, పాటలు రావు అని. ఇప్పుడు చెప్పాడు ఇరిగిపోతే రిపేర్ చేసుకోవాలి, ఏడిస్తే అది అతుక్కోదని చెప్పాడు. అంటే కానీ అప్పుడు నాకు అంత అది అర్థం చేసుకుని ఏడవకూడదని తెలిసే అంత ఏజ్ అప్పుడు అంత లేదు. తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని రిపేర్ చేయించి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెట్టేసి పాటలు వింటూ ఉంటే ఒకరోజు ముగ్గురం కూర్చుని వింటున్నాం అన్నమాట. ఉంటే సుశీల్ గారి పాట వస్తుంది, వస్తూ ఉంటే అన్నాడు ఏంటి రేడియోలోంచి హనీ అన్నాడు అన్నమాట. రేడియోలోంచి హనీ వస్తుందా అని ముగ్గురు దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని నేను కూడా ఇద్దరు చూస్తుంటే రేడియోలోంచి తేనె గారుతున్నట్టుంది సుశీల్ గారు పాడుతుంటే అన్నాడు. అంత ఇష్టం, అంత అంటే అలాంటి స్టేట్మెంట్స్ చాలా ఇచ్చేవాడు. అలాంటి స్టేట్మెంట్స్ చాలా ఉండేవి. అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది విజయ్ గారు నిజంగా. ఆయనకుండే మెమరీ, ఎప్పుడో వచ్చిన పాటలన్నీ ఫుల్ కంటత మొత్తం పాడేస్తారు, రాగయుక్తంగా పాడతారు, తాళం ఉంటుంది, లిరిక్ తప్పుపోదు. నాకు బోర్ అన్న పాటలు కూడా మొత్తం పాడేస్తాడు. బోర్ అని కొన్ని పాటలు, అబ్బా నాకు నిద్ర వస్తుంది పాట వింటే అంటాడు కదా, ఆ పాట కూడా మొత్తం పాడేస్తాడు. ఎప్పుడైనా స్వప్న ఒక్కటి గుర్తుపెట్టుకోను, మర్చిపోయానన్న మాట ఏదైనా వాడితే అది శుద్ధ అబద్ధం. మరుపు అనేది లేదు. మర్చిపోయాను అంటే ఇంకా ఆ టాపిక్ వద్దు వదిలేద్దామని చెప్పడం అంతే. అంతేనా? అంతే, ఖచ్చితంగా. అదైతే నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. మరుపు అనేది ప్రసక్తి లేదు. ఒక బుక్ అంటే మొత్తం చెప్పేస్తాడు. గాడ్ ఫాదర్ బుక్ మొత్తం పేరా వైజ్ మొత్తం ఏదైనా ఒక్కసారి చూస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాడ్ స్టూడెంట్ అని చెప్తాడు కదా, బ్యాడ్ స్టూడెంట్ అంటే అది చదవలేకపోవడం కాదు, ఆ లెక్చరర్స్ చెప్పింది నచ్చకో, ఆ సబ్జెక్ట్ నచ్చకో వదిలేయడం తప్ప, బుక్ అదేదో రోబోలో రజనీకాంత్ చదివినట్టు ఇలా చదివేస్తే వచ్చేస్తుంది మొత్తం అంతే. ఇలా అంటాడు కదా, అలా అది మర్చిపోవడం అనే క్వశ్చన్ లేదు. అతనికి నచ్చలేదు అని చెప్పకుండా ఆ టాపిక్ కట్ చేయడానికి కారణం వెతుక్కోవడానికి మర్చిపోయానంట. కానీ గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే విజయ్ గారు, మిమ్మల్ని చూస్తుంటే మీ ఫ్యామిలీ మీరందరూ చాలా ప్రేమలు, మనుషులు, అన్నీ కావాలి, పద్ధతిగా ఉండాలని. రాము గారేమో కొంచెం భిన్నంగా, డిఫరెంట్గా ఒక పద్ధతిలో ఉంటానని డిక్లేర్ చేస్తారు. కానీ రెండు కలిసి ప్రయాణించడం అన్నది, ఈ రెండు ఆల్మోస్ట్ వేరు ప్రయాణాల్లాగా అనిపిస్తున్నాయి, బట్ కలిసి మీరు కొనసాగిస్తున్న తీరు మాత్రం వెరీ రిమార్కబుల్. అదేనమ్మా నేను చెప్తున్నాను. తను చెప్పేది ఏంటంటే ప్రేమ లేదు, మనుషులు వద్దు కాదు, ప్రేమ అనే పేరు పెట్టుకుని టైం వేస్ట్ చేయొద్దు అని. అది ప్రేమ పేరుతో టైం వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో అనే మాటలు. నాకు ప్రేమ లేదు, నాకు మనుషులు వద్దు, అవి వద్దనే తప్ప, లేకపోవడం కాదు, మనుషులు వద్దనే కాదు, ఆ పేరుతో టైం వేస్ట్ చేయద్దు. డిస్కషన్లు, ఆర్గ్యుమెంట్స్ అవన్నీ అనవసరం కదా, ఇంట్లోనే ఉంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో వద్దు అంటాడు తప్ప, ఇప్పుడు తన టైప్లో తక్కువ మాట్లాడి తక్కువగా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే అప్పుడు తనకి ఏం ప్రాబ్లం ఉండదు. తన పనికి అడ్డు రాకూడదు, వాళ్ళ పని మానేయకూడదు. అది ఈ పనికిరాని ఎమోషన్స్ తోటి అది తను చెప్పింది. అది ఎవరికి అర్థం కాదు, అర్థం చేసుకున్నారు, అర్థం కాదు ఎవరికి, నాకు అర్థం అవుతుంది చాలా. నేనే మాట్లాడిన ఒక్కొక్కసారి, తను ఒకవేళ టైం ఇచ్చినా కూడా నేనే మాట్లాడిన. నాకు తెలుసు, ఎందుకంటే తెచ్చిపెట్టుకుని మన కోసం టైం ఇస్తున్నాడు అనే ఫీలింగ్ నాకే వచ్చేస్తుంది ముందు. తన టైం వాల్యుబుల్ కదా. ఇప్పుడు ఒక 1 hour ఫ్లైట్ డిలే అంటే ఇంకొక కథ రాసేస్తాడు, ఇంకొక ప్రాజెక్ట్స్ రెడీ అయిపోతుంది తన ల్యాప్టాప్లో. అంత వాల్యుబుల్ మనిషిని మనం ఎవ్రీ సెకండ్ తనకి 1 second టైం వేస్ట్ అవ్వకూడదు అని చూసుకుంటున్నప్పుడు అది మనం కూడా చేయాలి కదా, మనం కూడా వేస్ట్ చేయకూడదు కదా. మీరు ప్రేమ చూపించే పద్ధతి అది. అర్థం చేసుకోవడం నాకు చాలా ఎవరి విషయంలోనైనా వాళ్ళు గ్రేట్ అవ్వడం కన్నా వాళ్ళు గ్రేట్ అని అర్థం చేసుకునే వాళ్ళు నాకు ఎక్కువ గ్రేట్. అర్థం చేసుకునే తెలివితేటలు ఉండాలి కదమ్మా, అది లేకపోతే ఇంకెందుకు. వాడు ఏదో మాట్లాడతాడు, వాడు ఏదో చెప్తాడు, వాడికి రాదు, వాడికి అమ్మాయిలు పిచ్చి, వాడికి సినిమాలు చేయడం రావట్లేదు, అలా ఏదో స్టేట్మెంట్స్ ఇచ్చేసినందుకు నాకేం కోపం రాదు. వాళ్ళకి అంతే అర్థమైంది, సరే వదిలేసి. ఇంట్లో వాళ్ళకి అర్థం అవుతుంది చాలామందికి.
ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉంటే సెన్సిబుల్గా అనిపిస్తుంది, కొంతమందికి పాపం తెలియదు, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది ఏంటంటే మొత్తం వినరు. రామోయిజం ఎపిసోడ్ మొత్తం చూస్తే దాని ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది. నాకు పిల్లలు ఇష్టం లేదన్నాడు, చిచ్చి వీడిదే చూస్తామని ఆపేస్తే ఇంకంతే. పిల్లలు ఇష్టం లేకపోవడం కాదు, పిల్లలు ఉన్న మలాన కొన్ని పనులు అవ్వవు, అందుకని పిల్లలు వద్దు తను చెప్పింది అది. ఇప్పుడు మొన్న ఏమన్నాడంటే ఈ వంట భోజనం ఇవన్నీ టైం వేస్ట్ కాబట్టి కిచెన్కి తాళం వేసేయమన్నాడు. మొన్న నా ఎదురుగుండానే మా బావ డాక్టర్ అనమాట, ఆయన అడిగాడు, బావ మనం అసలు టాబ్లెట్స్ ఏ వస్తున్నాయి కదా వేసేసుకోవచ్చు కదా అందరూ, ఎందుకు ఇంక ఈ వంట గంట ఏమైనా ఆపేయచ్చు కదా అని అడిగాడు ఆయన ఒకరోజు. అది స్పేస్లోకి వెళ్ళే వాళ్ళు అవి వేసుకుంటారంట, అది ఎవరో చెప్పారంట. అడిగితే ఆయన అన్నారు లేదు లేదు అది వేసుకోకూడదు, అది మంచిది కాదు అన్నారు. అవునా సరేలేండి అయితే. అది కూడా ఎందుకు టైం వేస్ట్ అని, అది కూడా టైం వేస్ట్ ఎందుకు మళ్ళీ వండడం, దాని బదులు ఇంకేమైనా మంచి పని చేయొచ్చు కదా. ఇప్పుడు తనకి ఎలా ఉందంటే ఒక పని చేసి అది ఫ్లాప్ అయ్యి అది రూపాయి రాకపోయినా 10 ఏళ్ళు వేస్ట్ అయిపోయినా పర్వాలేదు, కానీ పని చేయాలి. అది పని చేస్తూ ఉండాలి. పని చేస్తూ ఏదన్నా నువ్వు చెట్టుకు ఆకుల కోసం లెక్క పెట్టేసినా పర్వాలేదు, కానీ ఒక పనిలో ఉండాలి. మీ హ్యూమర్కి అసలు మీకుండే అండర్స్టాండింగ్ కెపాసిటీకి మీరు అసలు సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఎలా ఉండేదో. అఫ్కోర్స్ మీరు అర్లీగా పెళ్ళయింది అండ్ మీరు రాజుల కుటుంబం అంటే ఏమనుకోకండి, కొంచెం కన్సర్వేటివ్గా. చాలా కన్సర్వేటివ్, ఖచ్చితంగా నచ్చదు, ఖచ్చితంగా నచ్చదు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్లాస్ మంచోళ్ళైనా వేరే వాళ్ళందరూ వచ్చి అంటారు ఏంటంటే మీ కాళ్ళు అలా మాట్లాడుతుంది అలా చేస్తుంది ఖచ్చితంగా అంటారు. సో చాలా కొంచెం ఇప్పుడు పర్లేదు, బట్ అంటే ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు నా కొడుకు పెళ్ళి అయిపోయింది, నాకు ఏ కూతురు ఉంటే ప్రాబ్లం, అమ్మో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆ అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నాం అనుకో ఇప్పుడు ఎలాగా నన్ను భయపడతారు, కానీ నాకు ఆ ప్రాబ్లం లేదు కదా. అది బ్యూటీ. ఇప్పుడు చూడండి మీరు రామ్ గోపాల్ వర్మ గారి అంటే ఇవన్నీ ఛాలెంజ్ చేసే ఆ స్టేట్మెంట్లు వింటూ కూడా మీరు ఇంకా సమాజం పట్ల ఒక విధమైన అది గౌరవిస్తుంటున్నారు. అందరినీ గౌరవిస్తారు, నేను ఎవరిని ఏమనట్లేదు, అందరూ మంచోళ్ళు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అది అలా ఎలా అంటాం, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను నా అభిప్రాయం చెప్తున్నాను, నాకు అలా అంటే అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటాను. అది సో ఇప్పుడు అన్నయ్య కోసం రామోయిజం లాంటి ఒక సిరీస్ చేశారు, ప్రపంచానికి ఎన్నో విధాల. ఇప్పుడు మొన్న కాంతిరీసా గారి పుస్తకం కూడా చూశారు, అంటే అంతమందిని ఆయన కదిలించారు లోపల నుంచి. ఇప్పుడు ఒక మనిషి కదిలితేనే గారి పుస్తకం రాశారు. సో అది చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే యూఆర్ గోయింగ్ ఇన్ ద సేమ్ జర్నీ కాబట్టి ఆ టైంలో చాలా నచ్చుతుంది. అదే చెప్పాను కదా, నాకు హై వస్తుంది, హై. యూ ఫీల్ వండర్ఫుల్. నాకు రాము సినిమా స్టార్ట్ అవగానే ఎవ్రీ బిట్ కొత్తదనం ఉంటుంది, ప్రతిదీ. అది బాగుందో బాగాలేదో ఎలా ఉన్నా కానీ బాగా గమనిస్తే ప్రతి ఫ్రేమ్లో కొత్తదనం ఉంటుంది, ప్రతి ఫ్రేమ్లో. అది చాలా హై వస్తుంది, అది చూసి అయ్యో వీళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు అనుకుంటాను పక్కన వాళ్ళు చూసి. అలా అది చాలా నచ్చుతుంది. అది అంటే సీన్ రిపీట్ అయినా కూడా అందులో మళ్ళీ ఏదో వాళ్ళ బాడీ లాంగ్వేజ్లోనూ ఏదో ఒక కొత్తదనం ఉంటుంది, ఏదో ఒక హై వస్తుంది. ఆ విలన్ నడకో మాటో చూపో ఏదో ఒకటి. అందుకే విలన్స్ ఇష్టం, రాము సినిమాలో విలన్స్ చాలా నచ్చుతారు. అవును, విలన్లు రియల్గా ఉంటారు. అంటే విలన్లు ఒకటేలా ఉంటారు, హీరోలాగా అటు ఇటు మారరు, ఏడుస్తూ ఉంటారు కదా. ఇప్పుడు హ్యాపీగా ఉంటారు. అవును, అంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళైతే సంతోషంగా ఉంటారు. హీరో ఏంటంటే మంచిగా ఉండి ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు కష్టాలు. హీరో ఏంటంటే ఎవరిని పట్టించుకోడు, విలన్ ఎవరిని పట్టించుకుంటాడు కాబట్టి హ్యాపీగా ఉంటాడు, వాడు అనుకునేది చేస్తాడు. లాస్ట్లో చచ్చిపోయినా పర్వాలేదు, ఉన్నన్నాళ్ళైతే హ్యాపీగా ఉంటాడు. అది బాహుబలిలో రాణాలాగా. అది రాణా లైఫ్ అంతా బాగుంది కదా, లాస్ట్లో 4 దెబ్బలు తిని చచ్చిపోయాడు. కానీ పాప హీరోకి అన్ని కష్టాలేగా, 25 ఏళ్ళు వాళ్ళ అమ్మ జైల్లో, వాడు అక్కడెక్కడో అడవిలో. ఇప్పుడు ఎందుకు మరి రాము గారు విలనా హీరోనా లైఫ్లో? జనరల్గా రాము హీరోయే, కానీ కష్టాలు పడ్డారంటారా? కష్టాలు పడలేదు, కష్టాలు పడని హీరో. అలా ఉండాలి హీరో అంటే. నా ఉద్దేశం ఏంటంటే అలా ఉండాలి, హ్యాపీగా తను అనుకున్నది చేయగలగడం అంటే ఇంకంతకన్నా ఏముంటుంది, హ్యాపీ. అదే సక్సెస్ అని చెప్తుంటారు. అదే సక్సెస్, అదే హ్యాపీ. పైగా తను జెన్యూన్ కదా, నాటకం ఏముండదు, నిజం. అవును నేను అంతే. ఇప్పుడు వాళ్ళ డివోర్స్ అయినా కూడా ఎప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు అంటే నేను బ్యాడ్ హస్బెండ్, తను మా కరెక్ట్ వైఫ్ అని చెప్పేస్తాడు. ఇంట్లో అదే చెప్పాడు, బయట అదే చెప్తాడు, తనతో అదే చెప్పాడు, ఎప్పుడు ఒకటే స్టేట్మెంట్, ఏమీ చేంజ్ ఉండదు అందులో. ఆ 30 years ఏజ్లో అదే చెప్తాడు, ఇప్పుడు అదే చెప్తాడు. అమేజింగ్, రియలీ. తను చాలా చాలా సిస్టమేటిక్, చాలా గ్రేట్, చాలా డీసెంట్. ఎప్పుడు మనసు కష్టమే లేదా విజయ్ గారు? అంటే వాళ్ళిద్దరి గురించి కావచ్చు, కుటుంబంలో అయ్యో ఇలా ఉంటే బాగుండేది కదా. కష్టం వేస్తుంది, చాలా కష్టం వేస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు కదా వాళ్ళిద్దరు చాలా మంచోళ్ళు,
చాలా ఇష్టపడి చేసుకున్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళిద్దరు వేరే పెళ్లి చేసుకోలేదు. చాలా చాలా అనిపిస్తుంది కానీ డెఫినెట్గా. కానీ నేను వాళ్ళిద్దరిని మిస్ అవ్వలేదు. వాళ్ళిద్దరూ దూరం అయినా నేను తనతోనే ఉన్నాను. ఎప్పుడు రాముతో ఉన్నాను, తనతో ఉన్నాను. నేను మిస్ అవ్వలేదు. తను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. తర్వాత ఇప్పుడు ఏమంటుందంటే తను నాకు రాము లేడు అనేది తప్ప నాకు చాలా బాగుంది లైఫ్. మా ఇంట్లో వాళ్ళందరూ, మా తమ్ముళ్ళు అందరూ మంచోళ్ళు. మిమ్మల్ని నేను ఎప్పుడూ వదులుకోలేదు. అందరం కలిసే ఉన్నాం. మంచి పాప, మంచి అల్లుడు. సో నా లైఫ్ బాగుంది. నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు. తను కూడా చాలా డీసెంట్. ఎప్పుడు ఏమీ రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వదు. చాలా సెన్సిబుల్ అండ్ చాలా సెన్సిబుల్, రెస్పెక్ట్ఫుల్ అండ్ చాలా రెస్పెక్ట్. అంటే ఒక ఫ్యామిలీలో హార్మనీ ఎలా ఉండొచ్చో చూస్తుంటే అనిపిస్తుంది. ఫ్యామిలీలో అంటే ఎవరి దారి వారు ఎంచుకున్నా కూడా అందరూ ఎక్కడో మనసులో కలిసే ఉన్నారు. అది చూసి అన్నయ్య కోసం మీకు ఏమన్నా విషెస్ ఉన్నాయా? ఇలా ఇంకా ఇది చేస్తే బాగుండు, ఇలాంటి సినిమా తీస్తే బాగుండు అని కానీ, తను ఇలా సెటిల్ అవుతే బాగుండు అని కానీ. బికాజ్ రాము గారు ఎక్కడ సెటిల్ అవ్వరు. గోవాలో ఉంటారు, కట్ చేస్తే వరంగల్లో ఉంటారు, మళ్ళీ దుబాయ్ అంటారు, ఇంకోటి అంటారు. అది నాకు అలా ఎప్పుడు అనిపించింది స్వప్న. ఎందుకంటే రీజన్ ఏంటంటే తను చాలా సింపుల్ లైఫ్. అంటే ఇప్పుడు కింద పడుకోగలడు, నడిచి వెళ్ళిపోగలడు, ఫుడ్ లేకుండా ఉండగలడు, నిద్ర లేకుండా ఉండగలడు, ఎవరు లేకపోయినా ఉండగలడు. ఎంత సింపుల్ లైఫ్లోకైనా వెళ్ళిపోగలుగుతాడు. ఇప్పుడు ఏ సినిమా ఎలా అయినా తీసేయగలుగుతాడు. నాకు ఇలాగే సినిమా ఉండాలి, ఇలాంటి లైఫ్ ఉండాలి, నాకు వెనకాల సెక్యూరిటీ ఉండాలి, నేను ఇలాంటి బెడ్ ఉండాలి, ఇలాంటి ఫుడ్ ఉండాలి, ఏ కోరిక ఉండదు. చాలా ఇప్పుడు బయటకు వచ్చి కారు రెడీగా లేదనుకో, ఆటో ఎక్కేస్తాడు, ఆటో లేకపోతే నడిచి వెళ్ళిపోతాడు. అసలు ఏం ఉండదు యోగిలాగా. కానీ యోగిలకి, ఋషులకి కోపాలు ఉంటాయి. కోపం వస్తుంది వాళ్ళకి అనుకున్నది ఆ పని అవ్వకపోతే. దానికి కోపం కూడా రాదు. ఓహో ఇది అవ్వలేదా, సరే అప్పుడు నెక్స్ట్ ఇంకో పని ఏంటి చూ. ఎప్పుడు కోపం వస్తుందంటే ఎవరైనా ఇప్పుడు వాళ్ళకి ఈ టైంకి వర్క్ ఇచ్చేయాలి అనుకుంటే అప్పుడు కోపం వస్తుంది. అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామని తప్ప తనైతే తనే చేసేసుకుంటాడు. వెళ్ళిపోయి ఆ పని తనే చేసేసుకుంటాడు. ఎడిటింగ్, కెమెరా వర్క్ కూడా చేసేసుకుంటాడు వాళ్ళు ఒకవేళ టైంకి రాకపోతే తప్ప. అసలు ఎలాగైనా బతికేయగలుగుతాడు. అందుకే నాకేం వరి అనిపించదు ఎప్పుడు. అమ్మో రాము ఈ ఫుడ్ తినలేడేమో, ఇలా పడుకోలేడేమో, ఇలా ఉండలేడేమో అంటే అప్పుడు భయం వేస్తుంది కదా. అవును, అమ్మో రేపు లైఫ్ ఏంటి అని. అలా ఎలా అయినా బతికేస్తాడు, ఎలా అయినా ఉండిపోతాడు. దానికి పని ఉండాలి అంతే, దానికి ఇష్టమైన పని ఉండాలి అంతే. ఈ మనిషి నచ్చలేదు, ఈ మనిషి ఇలా ఉన్నాడు, అక్కడ సరిగ్గా సర్దలేదు, అక్కడేమో ఇలా ఉంది, నా కార్ టైంకి రాలేదు, అలాంటివి ఏ ఉండవు, అస్సలు ఉండదు. దాదాపు అంటే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మాకు కొంతమందికి తెలుసు అంటే ఇలా అసలు కోపం రాదు అన్న విషయం గమనిస్తుంటాం. ఎప్పుడు చిరాకు పడడం చూడలేదు. దాని ఒక ఏదైనా ఎప్పుడైనా అలాంటి సందర్భం వచ్చినా కూడా దాన్ని ఫన్నీగా, హ్యూమరస్గా మార్చేసి ట్విట్టర్లో ఏదో పెట్టి ఫోన్ చేసి బాబు దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు తొందరగా పంపించని చెప్తాడు. అవును, అలాగే రాలేదనుకో దయచేసి. అవును. ఇప్పుడు నరేంద్రాచారి నా మీద బుక్ రాస్తున్నాడు, విచ్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆఫ్టర్ మై డెత్ అని చెప్తాడు. అని అన్నారా? అని చెప్తాడు ఎవరితో పరిచయం చేసినప్పుడు నరేంద్రని. నరేంద్ర చాలా సీరియస్గా తీసుకుంటాడు కానీ తనకు ఫన్ సీరియస్ ఎవరికి తెలియదు. కానీ దాన్ని లైట్ చేసే ఒక పాయింట్. కానీ చాలా మంది చచ్చిపోయారు ఆ బుక్ రిలీజ్ అయ్యే లోపల. చాలా మంది చచ్చిపోయారు, అది నిజం. అయ్యో తప్పకుండా. అంటే రాము గారి గురించి బుక్ రాయడం సామాన్యమైన విషయం కాదు. మామూలుగా రాయచ్చు, అవునవును, బట్ అన్ని వెలికి తీసి ఒక మనం సంతోషంగా ఉండాలి మన ప్రోడక్ట్ తోటి. అంత స్థాయి రావడానికి టైం పడుతుంది. అవునవును, డెఫినెట్గా. నేను ఫన్ కోసం అంటాను కానీ నాకు తెలుసు నరేంద్ర చాలా ఎఫిషియెంట్. ఇంకా లోతుకి వెళ్ళిపోయాడు, ఇంకా ఎక్కడికో లోతుకి. రాము ఎంత లోతుకి వెళ్ళిపోయాడో తను కూడా అంత లోతుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి పుట్టిన సెకండ్ నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ బిట్ క్యాచ్ చేశాడు. చాలా బాగా క్యాచ్ చేశాడు. అదైతే ఉంది. అవును, అందుకని అది ఎన్ని ఇయర్స్కి వచ్చినా వర్త్. అదైతే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మరి రాము గారి దర్శక వారసత్వం ఎవరికైనా వస్తుందంటారా మీరు? నాకైతే ఎవరు అనిపించట్లేదు. అంటే ఇంట్లో అమ్మని బయట ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. ఇంట్లో ఆఫ్ కోర్స్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఉన్నారు మిగతా వాళ్ళు. కానీ అంటే ఎలా అనిపిస్తుంది అంటే నాకు దర్శక వారసత్వం అంటే ఇప్పుడు చాలామంది చాలా బాగా చేస్తారు, అది నిజం. చాలామంది చాలా బాగా చేసేవాళ్ళు ఉన్నారు.
కానీ ఏదో ఒక్క సినిమా చేస్తే, ఒక సినిమా చాలా గొప్పగా చేస్తే మళ్ళీ వాళ్ళు చేయడానికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలా పట్టేస్తుంది. ఇంకొక గొప్ప సినిమా రావచ్చు, చాలా గొప్ప సినిమాలు రాము కంటే చాలా బాగా చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, అలా ఉండరని నన్ను. కానీ ఇలా తను ఎక్స్పెరిమెంట్ చేసినట్టు 4 రోజుల్లో సినిమా తీసేసి అది మళ్ళీ ఏమైనా మళ్ళీ అలాగే తీసేసి మళ్ళీ ఎవరెంత మొత్తుకున్నా మళ్ళీ అలాగే చేసేసి ప్రతి నిమిషం తను ఒక ట్రైలర్ని డిజైన్ చేసేస్తాడు, ఒక పబ్లిసిటీని డిజైన్ చేసేస్తాడు. ఒకసారి వచ్చిన డిజైన్ మళ్ళీ రాదు. తన స్టేట్మెంట్స్ కానీ డిజైన్ కానీ పబ్లిసిటీకి మళ్ళీ పబ్లిసిటీ ఉంటుంది. అవును, అలా అయితే ఎవ్వరు రారనుకుంటున్నాను నేను, నాకు తెలిసి. ఏమన్నా వస్తే రాము మనవరాలు ఏమన్నా రావాలి మళ్ళీ, అంటే సినిమా ఫీల్డ్లో అని కాదు, ఏదో ఆ టైప్లో ఇంకా ఏదో ఒక అద్భుతం ఏదో ఒక అద్భుతాలు ఇలా ప్రతి నిమిషం అద్భుతం, ఎవ్రీ సెకండ్ ఒక అద్భుతం ఉంటుంది, ఎవ్రీ సెకండ్. అలా నిజంగా అలా అయితే నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. ఇంపాసిబుల్ అలా. ఎప్పుడైనా అదే మీరు ఒకసారి ఇప్పుడు నువ్వు అన్నావు మీరు ఆలోచించి ఎప్పుడు కూడా ఆలోచిస్తారు అని. అవును, అది నాకు చాలా కరెక్ట్ అనిపిస్తుంది. అవును, అంటే 2-3 ట్రాక్స్ నడుస్తుంటాయి, ట్రాక్స్ నడిచేస్తూ ఉంటాయి, సెకండ్ గ్యాప్ వస్తే మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చేస్తుంది. అలా ఒక డైరెక్టర్ ఉట్టి డైరెక్టర్ అవ్వచ్చు కదా, అలాగే తీయచ్చు కదా అని అంటారు కదా. ఒక డైరెక్టర్ వేరే ఎందుకు అవ్వకూడదు? అన్నీ అవ్వచ్చు కదా, తనకు ఉంది కదా కెపాసిటీ, ఉన్నప్పుడు అవ్వచ్చు. ఇప్పుడు కంక్లూడ్ చేసేలోపు మిమ్మల్ని ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే, అది మీరు ఒకటో 1 of the 2 చాలా క్లుప్తంగా చెప్పాలి సమాధానం, లేదు వన్ వర్డ్లో చెప్పాలి, సింగిల్ వర్డ్లో. రామ్ గోపాల్ వర్మ గారు ఫిల్మ్ డైరెక్టరా ఫిలాసఫరా? ఫిలాసఫర్, ఫిలిం డైరెక్టర్, అలా ఎలా ఒకటే ఎలా చెప్తాము? 2 కరెక్టే కదా. 2 కరెక్టే. చాలా గ్రేట్ డైరెక్టర్, చాలా గ్రేట్ ఫిలాసఫర్. రామ్ గోపాల్ వర్మ గారికి చెల్లెలు, అమ్మ ఇవన్నీ బంధుత్వాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గారు మీకు నేర్పిన ఒక సూత్రం, లేదు అంటే మీరు చూసి నేర్చుకున్న ఒక సూత్రం? వరి అవ్వకూడదు. దానివల్ల ఉపయోగం లేదు అని. రామ్ గోపాల్ వర్మ గారు ఏ నగరంలో ఉంటే మీకు ఇష్టం? హైదరాబాద్. అది క్లారిటీ ఉంది, ఎక్కడున్నా పర్లేదులే, ఎక్కడ ఉన్నా ఏం చేసినా అని అలా కాకుండా మీ దగ్గరే ఉండాలి. చాలా ఇష్టం. రామ్ గోపాల్ వర్మ గారికి ఇష్టమైన కూర అంటే ఇలా బెల్లం కూరలు ఇష్టం, బెల్లం వేసి చేసిన కూరలు, తీకూరలు, తీపి కూరలు ఇష్టం. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారికి మీరు ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఇష్టంగా చేసి పెట్టే కూరగాయ? తనకి ఇష్టమైనవి అంటూ అలా అసలు ఏమి ఉండవమ్మా. ఫుడ్ దానికి తాలూకు ఇష్టాలు అనేది అసలు ప్రసక్తే లేదు. మనం ఏంటంటే చిన్నప్పుడు ఇష్టాలు గుర్తుపెట్టుకుని చేయడం అంతే. అంటే చిన్నప్పుడు అసలు ఆ టాపిక్ ఎత్తితే మొత్తం మూడ్ అవుట్ అయిపోతుంది. అవును, కాబట్టి అసలు నచ్చదు, ఆ సమస్య రాదు. అండ్ అఫ్ కోర్స్ రామ్ గోపాల్ వర్మ గారు ఫలానా స్టార్తో వర్క్ చేస్తే బాగుండు అని అనిపించే హీరో కానీ, లేదు ఫలానా హీరో రామ్ గోపాల్ వర్మ గారితో వర్క్ చేస్తే బాగుండు అని అనిపించే హీరో? జూనియర్ ఎన్టీఆర్ నాకు చాలా చాలా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన ఇష్టం, చాలా పెద్ద ఫ్యాన్. పెద్ద ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫర్ ఎవర్, ఇంకా తర్వాత అలాంటి యాక్టర్ రాడని నా ఉద్దేశం. జూనియర్ ఎన్టీఆర్తో చేయాలని చాలా ఉంది. రామ్ గోపాల్ వర్మ గారిని ఒక వర్డ్లో మీరు డిస్క్రైబ్ చేయాలంటే, నేనేమి మీకు లీడ్ ఇవ్వకుండా ఏమంటారు? వర్మ గారు అని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నేను చేయాలంటే ఒక్కడు అని మేము ఇంట్లో పేరు పెట్టాం. అంటే ఒక్కడే అన్ని చేసేసుకుంటూ ఉంటాడు, ఎవరిని హెల్ప్ అడగడు, మాట్లాడు, చేయడు, ఎవరిని తిట్టడు. ఒక 10,000 మంది చేసే పని ఒక్కడే చేసేస్తాడు, అందుకని ఒక్కడు అని పేరు పెట్టు. ఏది సూట్ అవుతుంది, రాముడా కృష్ణుడా? నా దృష్టిలో కృష్ణుడు. రాముడు క్యారెక్టర్ అసలు చాలా బోర్, పేరైతే అలా ఉంది, కానీ నాకు కృష్ణుడే నచ్చుతాడు. కృష్ణుడు వర్మ గారికి అదే, అంటే ఆ లక్షణాలు ఎక్కువ ఉంటాయంటారు. గోపికల వల్ల కాదు, పనులు చేసుకుంటూ ఉంటాడు కదా. ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షం అవుతాడు, చేసేస్తాడు, వచ్చేస్తాడు, ఎవరేమన్నా పట్టించుకోడు, హర్ట్ అవ్వడు, పనులు అయిపోతూ ఉంటాయి, ఎంజాయ్ చేస్తాడు లైఫ్. ఆ తత్వం ఎక్కువ ఉంటుంది. కష్టాలు పడి ఏదో నాకు కష్టాలు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, వెళ్ళమన్నారు అని ఏడుస్తూ ఎంతసేపు ఆ భార్య దూరం అయిందని ఏడుస్తూ, పిల్లలు దూరం అయ్యారని ఏడుస్తూ, దానికన్నా అసలు నా భార్యను ఎలా తెచ్చుకుందామని కృష్ణుడు ఏంటంటే ఏం చేద్దాం, ఎలా మళ్ళీ కలుద్దాం అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏదో ఒక తంత్రమో మంత్రమో చేసి తీసుకొచ్చేస్తాడు. అలా ఎంత బాగా అర్థం చేసుకున్నారంటే మీరు రాము గారిని. అవునా? చూసి ఐ హావ్ నో వర్డ్స్. ఎందుకంటే రాము నీకు చాలా బాగా అర్థమయ్యాడు కాబట్టి, నువ్వు నన్ను అర్థం చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది.
నిజంగా రామోయిజం వాజ్ అ వండర్ఫుల్ జర్నీ. అంటే ప్రపంచానికే ఆయన చెప్పిన ఫిలాసఫీ వినడానికి అక్కడక్కడ కటువుగా కొంతమంది కనిపించి ఏంటమ్మా నీకు వేరే వేరే ఏంటి పని లేదా ఈ ఇంటర్వ్యూలోనే చేస్తావని, లేదు పని కట్టుకుని చేస్తున్నాను ఈ ఇంటర్వ్యూ అని చెప్పి అందరికీ ఇది ఒక కైండ్ ఆఫ్ ఫిలాసఫీ అయింది ఇప్పుడు ప్రపంచానికి. యంగ్స్టర్స్ చాలా మంది కనెక్ట్ అవుతూ ఉంటారు. అవును, చాలా మంది అంటారు ఏంటండి అమ్మాయి ఉండే అమ్మాయి అలాంటి డిస్కషన్స్ పెడుతుంది. స్వప్న అంటే అందరికి చాలా ఇష్టం కదా, చాలా మంచి పిల్ల, చాలా కరెక్ట్గా ఉంటుంది, కానీ రామోయిజం చేయడం ఏంటి, అమ్మాయి అలాంటి డిస్కషన్స్ చేయడం ఏంటి అని ఒక 6-7 years బ్యాక్ అనేవాళ్ళు స్వప్న. కానీ ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది యాక్సెప్ట్ చేసేస్తున్నారు చాలా మటుకు. ఒక 70% అప్పుడు 30% చేసేవారు, ఇప్పుడు 70% చేస్తున్నారు యాక్సెప్ట్ చేసి. అలా అనిపిస్తుంది నాకు, నా పర్సనల్ ఒపీనియన్, అంటే నేనున్న సర్కిల్లో జనరల్గా. బట్ చాలా వండర్ఫుల్గా ఉంది విజయ్ గారు మీతో మాట్లాడడం. అండ్ ఐఎమ్ ష్యూర్ మనం తవ్వుతూ పోతే అంటే తీస్తూ పోతే బోర్డు ఉంటే సారం అంటారు కదా, అలా ఇవాళ ఇచ్చిన ఈ ఇంట్రొడక్టరీ ఇంటర్వ్యూ ఐఎమ్ హోపింగ్ ఏదో టైంలో మనం మంచి సందర్భంలో కొనసాగించే ఆ ఒకేషన్ కూడా వస్తుంది. మరొక ఒకేషన్ తప్పకుండా నేను చెప్పాను కదా, నువ్వు అడిగితే నేను ఎప్పుడు కాదన్ను. థాంక్యూ సో మచ్, ఐ ఫీల్ ఆనర్డ్ నిజంగా. వెంటనే ఎప్పుడైనా ఎక్కడైనా ఓకే. స్వప్నతో నాకు అసలు ఎప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మోస్ట్ సెన్సిబుల్, మొత్తం ఇంతవరకు నేను చూసిన వాళ్ళలో మోస్ట్ సెన్సిబుల్ నువ్వే. కానీ మీరు మోస్ట్ సెన్సిబుల్ గా అనిపిస్తుంది. అంటే ఎంత అర్థం చేసేసుకున్నారు, ఎంత సింప్లిఫై చేసి చెప్పేస్తున్నారు మీరు అని. అందుకే అన్నయ్య మీరు అంత మీకు ప్రేమ ఉందని ఆయన కూడా తెలుసో తెలియదు కానీ మాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చెప్తాను స్వప్న, రత్న ఏదైతే మిస్ అయిందో మేము కూడా అదే మిస్ అవుతాం కదా, న్యాచురల్లీ మిస్ అవుతాం. అది తను ఏంటంటే అది కూడా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు రత్న ఏంటంటే నేను ఎంత రాముని మిస్ అవుతున్నానో ఆంటీ కూడా మిస్ అవుతారు కదా, మదర్ కదా అనుకుంటుంది. తనలో ఉన్న గొప్ప క్వాలిటీ అది. అలా ఎవరు అనుకుంటారు, అలా అనుకోరు కదా ఎవరు. అందుకని మాకు అంత ఇష్టం. అన్ని కుదురుకున్నాయి, ఒకలా చూస్తే చక్కగా కుదురుకున్నాయి. చాలా గ్రేట్ పర్సనాలిటీ ఆ విషయంలో. ఎవరు ఆలోచిస్తారు మదర్ కోసం? నేను మిస్ అవుతున్నాను అనుకుంటారు కానీ వాళ్ళ అమ్మగారు మిస్ అవుతున్నారు ఎవరు ఆలోచిస్తారా? అంటే అది సెపరేట్ అయ్యాక అది ఈక్వల్గా ఆలోచిస్తుంది. అయ్యో పాపం ఆంటీ ఎంతో ఫీల్ అవుతున్నారు, కనిపించలేదు, రాము వచ్చి ఇన్ని రోజులైంది పాపం అలా అనుకుంటుంది. అది నాకు చాలా అక్కడే నేను ఇంకా కనెక్ట్ అయిపోయాను చాలా. అందుకే నేను ఎప్పుడు బేస్ చూస్తాను స్వప్న. తర్వాత ఏం జరిగినా ఏమైనా మాట్లాడినా అయినా నేను నాకు ఎక్కదు, పట్టుకోదు వచ్చి. ఏదైనా అనేసినా ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చినా నాకు ఎందుకు రాదంటే నాకు బేస్ తెలుసు కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, రాము అయినా రత్న అయినా ఎవరైనా. అందుకే నాకు అలా కోపం రాదు. అది యాక్చువల్లీ ఒక న్యూ పాసిబిలిటీకి మీరు తావిచ్చారు. మీరు రత్న గారు, రాము గారు అంటే మనం విడివిడిగా డిఫరెంట్ జర్నీస్ ఎంచుకున్నా కూడా కలిసికట్టు అంటే హార్మనీతో పరస్పర గౌరవంతో జీవించవచ్చు అనే ఒక చాలా బ్యూటిఫుల్ క్వాలిటీని పరిచయం చేశారు ప్రపంచానికి ఇవాళ ఇంటర్వ్యూ ద్వారా. బికాస్ ఇంట్లో విషయాలు బయట ఎవరికి తెలియదు. అవునవును, తెలియదు. మాకు అవకాశం ఇచ్చి మీ ఇంట్లోకి తొంగి చూసే అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు చాలా సంతోషం స్వప్న, నువ్వు అర్థం చేసుకున్న విధానం. అంటే రాముని చాలా బాగా అర్థం చేసుకున్నావు, నన్ను కూడా అర్థం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్వేస్ ఇది మెమరబుల్ ఇంటర్వ్యూ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అండ్ విల్ క్యాచ్ అప్ మళ్ళీ అతి త్వరలో. తప్పకుండా, ఎప్పుడంటే అప్పుడు. అండ్ మనసు నిండిపోయింది కాబట్టి ఇక చెప్పాల్సింది ఏమీ లేదు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఐ డ్రీమ్ కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.